ఈయన పేరు జ్ఞానేశ్వర్, మాజీ కార్పొరేటర్. ఈయనకు అందమైన భార్య, పేరు నీరజ. వీళ్ళకో బాబు, పేరు వికాస్. ఈవిడకి దైవభక్తి ఎక్కువ. ఎప్పుడూ ఏవో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటుంది. తన భార్య చేసిన పూజల వల్లే తనకి బాగా కలిసొచ్చిందని జ్ఞానేశ్వర్ నమ్ముతుంటాడు. గతంలోకి వెళ్తే జ్ఞానేశ్వర్కి 10 ఏళ్ల క్రితమే శశికళ అనే అమ్మాయితో పెళ్ళయింది. పెళ్ళై 10 ఏళ్లైనా వాళ్లకు పిల్లలు లేరు. రీసెంట్గా ఆమె యాక్సిడెంట్లో చనిపోయింది. శశికళ చెల్లెలు నీరజనే జ్ఞానేశ్వర్ పెళ్లి చేసుకున్నాడు. జ్ఞానేశ్వర్ ఇంట్లో ఉంటే భార్య, తన కొడుకు తప్ప వేరే ప్రపంచం తెలీదు. ఎంతో సరదాగా గడుపుతూ ఉంటాడు. జ్ఞానేశ్వర్ని చూస్తుంటే పక్కా ఫ్యామిలీ మ్యాన్ అనిపిస్తోంది కదా? కాదు, ఎన్నో ఫ్యామిలీస్ ని కూల్చిన మ్యాన్. ఇతని పని ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు. ఇతని కన్ను ఏ ల్యాండ్ మీదైనా పడిందంటే దాన్ని సొంతం చేసుకుంటాడు. దందాలు చేసేవాడు ఐడియా వేస్తాడు, దాన్ని అమలు చేసేవాళ్ళు వేరే వాళ్ళుంటారు. వాళ్లే ఈ రాజు, రమేష్. జ్ఞానేశ్వర్కి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. నమస్తే సార్. అన్నా, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. ఈ 700 గజాల ల్యాండ్ని మేము ముగ్గురం పార్ట్నర్స్ కలిసి కొనుక్కున్నామన్నా. ఆ ల్యాండ్ నా పేరు మీద ఉందే. ఆ విషయం మాకు తెలుసన్నా. ఈ ల్యాండ్ నువ్వు కబ్జా చేసావని. మీతో మాకు గొడవలు అవసరం లేదన్నా. మార్కెట్ రేట్ 25 నడుస్తుంది. నువ్వెంత ఇద్దామనుకున్నావో చెప్పన్నా. 10 పిలవగానే వచ్చినందుకు. అన్నా, నువ్వేమైనా చేయగలవని మాకు తెలుసన్నా. మేము నిన్నేమీ చేయలేమని కూడా మాకు తెలుసు. మేము సంతకాలు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నామన్నా. కాకపోతే ఒకసారి మా పార్ట్నర్ అశోక్ రెడ్డితో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తానన్నా. చెప్పు మురళి. మేము జ్ఞానేశ్వర్ సార్ దగ్గర ఉన్నాము. ఆయన మన ల్యాండ్కి 10 ఇస్తానంటున్నారు. మేమైతే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తున్నాం. నువ్వు కూడా వస్తే. వాడెవరు రేట్ డిసైడ్ చేయనీకి? అవసరమైతే పోలీస్ స్టేషన్ పోతా, లేకపోతే రౌడీలను దించుతా. గీ అన్ని నడవని చెప్పాడికి. రౌడీలు దించుతాట. వాడెక్కడుంటాడు? నల్లకుంటలో పెట్రోల్ బంక్ ఉంటదన్నా, ఆడుంటాడు. అశోక్ రెడ్డి వచ్చిండా? రాలేదు. ఎప్పుడు వస్తాడు? వచ్చే టైం అయింది. కాఫీ. భయ్యా, స్ట్రాంగ్ కాఫీ. కాఫీ. చిల్లర లేదు. దో కాఫీ. అయినా చిల్లర లేదు. నేను చిల్లర అడిగినానా? కాఫీ అడిగినా. చోటు, చిల్లర తీసుకురాపో. పోరి మస్తుందిరా భయ్. మస్తుందిలే. కాఫీ మస్తుంది.
చాలా హాట్గా ఉందిలే. కాఫీ. నీ సీట్ కొంచెం ఖాళీ చేస్తారా? కస్టమర్లు వచ్చారు. మేం కస్టమర్లం కాదా? అది కాదండి, మీరు కాఫీ తాగడం అయిపోయింది కదా. ఆరే కాఫీలా. అక్క చిల్లరా. ఉంచుకో, ఇక నుంచి నీ రెగ్యులర్ కస్టమర్లు అనుకో. హలో, వస్తున్నాం, నడరా. ఏమ్రా అశోక్ రెడ్డి గారు ఇంకా రాలే? రాలేదు సాలేగాడు. బాగుంది. ఏంటి బాగుంది క్యాప్షన్. ఏం మాట్లాడుతున్నావు? అరే ఎందుకంత కోపం? బాగున్నాయి అంటే బూతు, బాగుందన్న క్యాప్షన్. అరే ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమైనా బూతు మాట్లాడినా? నీ అబ్బా. క్యాప్షన్ బాగుందారా? క్యాప్షన్ బాగుందా? కొడతాడండి రా. నువ్వు చెప్పిన క్యాప్షన్ కన్నా రియాక్షన్ రా, రియాక్షన్. చల్, రోజు అయినా ఉంటారా? వచ్చి చూసుకో. చెత్తనాయన. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇటు సైడ్ రాదులేండి నా కొడుకులు. ఇంకేం వస్తారులేండి. ఎనీవే, ఐఎమ్ జయంతి. ఐమ్ రమేష్. మీరెక్కడుంటారు? ఈయనే కళ్యాణ్ నగర్ చౌరస్తా. ఓ ఈ హోటల్ మీ ఓనా? కాదు, లోను. ఓ, ఇంకెన్ని రోజులు చూస్తారా ఫోన్లా? మనసులో మాట చెప్పేసి. చెప్దాం. అవును, ఇంత అశోక్ రెడ్డి గారు రాలేదు ఇంకా? వస్తాడురా. నమస్తే సార్. నమస్తే. ట్యాంకర్ వచ్చిందా? ఇప్పుడే వచ్చింది సార్. ఈరోజు కలెక్షన్ అంతా 70,000 సార్. ఇదిగోండి. జాగ్రత్తగా చూసుకోండి. బాబు, అశోక్ రెడ్డి వచ్చిండా? ఇప్పుడే వచ్చిపోయాడు. వచ్చిపోయిండా? ఆ, అరే రాజు, రే ఏంద్రా ఏ లోకల్ ఉన్నావురా? వాడు వచ్చిపోయిండంట. వచ్చిపోయిందా? ఆ, అరే ఓ బాబు, మళ్ళీ ఎప్పుడు వస్తారు అశోక్ రెడ్డి? ఈరోజు రాడిగా. గాడి వెళ్ళిపోయినట్రా. మళ్ళీ దంపదా. సర్లే. ఏమైందిరా? ఆ సల్లగాడు లేడన్నా, రేపు ఎత్తుకోసమాన్ని. ఓకే. హాయ్ జయంతి. హాయ్. ఏంటి 2-3 రోజుల నుంచి ఇటు వైపే రావట్లేదు? కొంచెం బిజీగా ఉన్నా. ఓకే. నువ్వు ఫ్రీగా ఉన్నావా? ఆ, కొంచెం నా హోటల్ చూసుకుంటే నేను మనపురం దాకా వెళ్ళొస్తా. ఓహో, ఎంత బంగారం ఇడిపిస్తున్నావేంది? మనపురం వెళ్తే విడిపించడానికేనా? అంత లేదు బాబు, నా చేయి తాకట్టు పెట్టడానికి. దేనికి? ఇవాళే లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి 10,000. మా నాన్న దగ్గర పెద్ద ఫోజులు కొట్టి లక్షలు సంపాదిస్తానని చెప్పి హోటల్ పెట్టా. తీరా చూస్తే లక్షలు కాదు కదా, వేలకే దిక్కులేదు. ఇవాళే ఇన్స్టాల్మెంట్ లాస్ట్ డేట్. అరే దాన్నే ఉంది, నేను ఇస్తా, తీసుకో. హలో, నేను మా నానిస్తేనే తీసుకోను, నువ్విస్తే తీసుకుంటానా? అరే అప్పుగా తీసుకో. అంతొద్దు బాబు, నాకు అస్సలు ఇష్టం ఉండదు. మరి బ్యాంక్ ఉందేంది? అది అప్పు కాదా? అదే అప్పు, మళ్ళీ అప్పా? ఎట్లబ్బా నీతో? ఇన్స్టాల్మెంట్ కట్టాలంటావు, డబ్బులు లేవంటావు, పోనీ అప్పు తీసుకుంటే వద్దంటావు. అదే కదా. నువ్వు ఇన్స్టాల్మెంట్ కట్టే ఐడియా చెప్తా, ఆ పేపర్లు అందుకో. ఎలా? అరే ఇయ్యమ్మా చెప్తా. ఆ సిజర్ అనుకో.
అరే చెప్పొచ్చు అరే కదా. ఇయ్యమ్మా చెప్తా. నీ ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లం ఓవర్. చక్రవర్తికి వీధి బిచ్చగత్తకి బంధువు అవుతానని అరే, ఏం చేస్తున్నావ్? ఆగాగు. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అన్నీ తానే అంది మనీ మనీ. అయిపోయింది. 1 2 3 4. ఏంటి బాబు తెల్లకాయితాలు చూపిస్తున్నావు? అరే ఒక్క నిమిషం ఆగు. చక్రవర్తికి వీధి బిచ్చగత్తకి బంధువవుతానని అంది మనీ మనీ. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్నీ. వండర్ ఎలా చేసావు? చెప్తే తెల్లగైపోతాయి. తీసుకో. అర్జెంట్ బ్యాంక్ వెళ్ళి టైం అవుతుంది, బయలుదేరు. కడతాను కానీ నేను వెళ్ళి కట్టే వరకు ఇలాగే ఉంటాయా? అరే ఉంటాయమ్మా, నువ్వు వెళ్ళు పో. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తా. ఏమ్రా అశోక్ రెడ్డి ఇంకా రాలే? వస్తాను నా కొడుకు. ఏడిపోతాడు? ఎత్తుకొని పోదామని. ఈ ముందర పోరి. అవునరా మస్తుంది. రే చేసుకుంటే గటువంటి పోనీ చేసుకోవాలరా. నువ్వు ఎక్కువ కలలు గనకు మనలాంటి ఆవారగల కాసంటే అమ్మాయి పడదు కానీ లైట్ తీసుకో. అరే ఎందుకు పడరా? మన మెకానిక్ సతీష్ గారు ఎట్లుంటాడరా? కర్రగా గనికి ఎసుంటు పడి పడ్డది, హీరోయిన్ లెక్క ఉంటుంది. నాకేమైందిరా? సరే కానీ నీ లక్ ఎట్లుందో, కానీ పోరిని చూస్తే సాఫ్ట్వేర్ లెక్క ఉందిరా. నువ్వు చూడు, పూల సొక్క, మాసిపోయిన ప్యాంటు, నీ గెటప్కి పడుతుందంటవా? అరే గెటద్దే ముందరా 5,000 పడితే మొత్తం చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడు 5 నిమిషాలలో మొత్తం చేంజ్ చేసుకొని వస్తా. ఓర్ని అబ్బా నువ్వేనారా? ఎట్లున్నారా? సాఫ్ట్వేర్ లాగా కనబడుతున్నా లేదా? గది లెక్క. అస్సలు లేట్ చేయకు, పోరు దగ్గర పో. పోరి గాల్లో పడుతుంది నీకు, పో. ఓకేరా? కొడుకా కొడుకా కొంచెం రోడ్డు దాటి బిడ్డ. అరే బేఫికర్ ఉండవా, నేను రోడ్డు నడిపిస్తా. ఏ అవును బే, ఏముంటావా నువ్వు? ఈ పక్కన బస్తీలో ఉంటా బిడ్డ. ఎవరితో ఉంటావు? నాకు ఎవరు లేరు బిడ్డ. నా కొడుకు కోడలు నన్ను వదిలేసినారు. నేను ఒక్కదాన్నే కష్టం చేసుకుని బతుకుతున్నా బిడ్డ. కొడుకులు కొడలు లేకుండా నేనున్నావా నీకు? నేను సాయం చేస్తా కదా, నీకెందుకు? ఇదిగో. నువ్వు ఉంచుకోవా? బిడ్డ నీ కడుపు చల్లగా ఉండాలి. నాకు ఆ దేవుడు నీలాంటి కొడుకునిచ్చుంటే ఎంత బాగుండేది బిడ్డ. అవ్వా నీ కావాలంటే ఇంకా 100 రూపాయలు ఇస్తా, తీసుకో. ఉంచుకోవా? అవ్వా నీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందవ్వా. ఈ రోజుల్లో కూడా నీ అటువంటి మహారాజులు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను బిడ్డ. 200 రూపాయలు ఇచ్చినావు. పర్లేదవ్వా. పెళ్ళాం పిల్లలు చల్లగా ఉండాలి బిడ్డ. నాకింకా పెళ్లి కాలేదవ్వా. పెండ్లి కాలేదా? నీకు బంగారం లాంటి పెండ్లాం దొరుకుతుంది బిడ్డ. దొరుకుతుంది. నువ్వు పోయిరావా? బాబు ధర్మం చేయండి బాబు. అరే బాబు ఇట్లా ఇట్లా ఇట్లా. సార్. బాబు ధర్మం చేయండి బాబు, ఆకలిస్తుంది. నేను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందిరా. ఎవరైనా ఆకలితో ఉన్నారనుకో నా మనసు అస్సలు ఊకోదు. అగో అక్కడ ముంగడం వేస్తుంది. నేను 2,000 ఇస్తా, నెలకు సరిపడే మొత్తం కట్టేసి. మళ్ళీ డబ్బులు అయిపోయినాయనుకో నన్ను అడుగు, నా నెంబర్ ఇస్తా నీకు. అట్లే బాబు, మీరు దేవుడు సార్. అరే ఇదేందిరా, కరోనా టైంలో 50,000 ఇచ్చి పేదలకు అన్నదానం చేపించిన. అబ్బా మీరు సోరు సూదులు అంటాం సార్. అరే. ఆయన గడ్డం లేదు, మీకు గడ్డం ఉంది, అంతే తేడా. ముసల్దాని మీద ఎంత ప్రేమ చూపించినావు బిడ్డ. నువ్వు ఎంత మంచోడివి బిడ్డ. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఏ బాబు పర్సు పోయిందా? అడ్డే నాటకాలు ఆడుతున్నావా ఏంది? చూడ్డానికి జెంటిల్మెన్ లా ఉన్నావు, అబద్ధాలు ఎందుకు చెప్తావు బాబు? ఇస్తే ఇస్తాననాలి, లేదంటే లేదనాలి. ఏంది బాబు కరోనా టైంలో 50,000 ఖర్చు పెట్టి కరోనా వాళ్ళకి అన్నం పెట్టించావా? అడ్డే
ఏం పేసాయా నీది? నువ్వు ఆ కరోనాలో అన్నం పెట్టింది అన్ని అబద్ధాలు చెప్తున్నావు. నీ దగ్గర పర్సు లేదు, గుర్తులేదు. పా అరే రాజు, అశోక్ రెడ్డి అంటే నువ్వేనా? అవును నేనే. నువ్వెవరు? జ్ఞానేశ్వర్ రమ్మంటుడు. నడు. మాట రమ్మంటే నేను రావడం ఏంటి? రానని చెప్పు. నడు బే. ఏంరా సంతకం చేయమని చెప్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అంత పోటుగాడువా నువ్వు? ఇదిగో జ్ఞానేశ్వర్, నా జోలికొస్తే మంచి కూడా చెప్తున్నా. మా బాబాయ్ సిఐ, మా మామయ్య ఏసీపీ, నీ గురించి వాళ్ళందరికీ చెప్పేసిన. ఇప్పుడు పోయి చెప్పుకో మీ బాబుకి. పోరా. నీరజా, ఒక 25,000 తీసుకొని రా. అలాగేనండి. థ్యాంక్స్ వద్దా. థ్యాంక్స్ అన్నా. వస్తామన్నా. మరి మేము వస్తామన్నా. అరే రాజు, వద్దా. రేపు వికారాబాద్ పోయి మా అక్కకి చంద్రహారం ఇచ్చి రావాలిరా. ఎవరిదో పెళ్ళుందట. వీళ్ళెందుకు? 1 కాదు 2 కాదు 30 తులాలు. వీళ్ళైతేనే నాకు నమ్మకం. దాని ఏముంది వద్దునా, మేము పోయిస్తాం కదా అన్నా. వస్తామన్నా. మరి 25,000 అయిందిరా. అన్నకి డీల్లో మినిమం 50 లక్షలు మిగులుతాయి తెలుసా? కనీసం 2 లక్షలు ఇస్తాడు అనుకున్నా. అరే ఎక్కువ ఆలోచించకరా. మన జ్ఞానేశ్వర్ అన్న కదరా, మనకి ఏం కావాలని చూసుకుంటాడు. అవసరం ఉన్నప్పుడు అడిగి తీసుకుందాం రా. అన్న దగ్గర ఉంటే బ్యాంకులు నాటే. నువ్వేం పరిచయం కాకు. దా. ఒరే ఆ టేబుల్ 2కి బిరి. ఓకే సార్. నమస్తే యాదవ్ బాయ్. నమస్తే. ఏంటి రాజుబాయి అలా అలపతిగా వచ్చారు? ఏం లేదు, చిన్న డీలే క్యాష్ వచ్చింది. మీ ఊరు 2 గ్లాసులు పట్టుకురమ్మా. అరే 2 గ్లాసులు తీసుకురా. ఓకే సార్. ఏం తాగుతారు? ఏముంది మన రెగ్యులర్ మందే. ఫుల్ బాటిల్ తీసుకురా. ఎస్ సార్. తిన్నీకేముంది? చికెన్ 65 చెప్పు. ఒరే ఒక చికెన్ 65 చెప్పి. ఎవర్రా? జయంతి. అబ్బా, కనబడకపోతే ఫోన్ చేసేదాకా వచ్చిందా? ఇప్పుడన్నా చెప్పరా నీ మనసులో మాట. టైం రాని చెప్తా. ఒరే తమ్ముళ్ళు, మీ రియలెస్ దందా కాదు, మంచి పార్టీ ఉంటే చెప్పండి. నా బార్ను కూడా అమ్మేద్దాం అనుకుంటున్నా. అరే ఎందుకన్నా, మస్తు నడుస్తుందిగా. అరే నడుస్తుంది కానీ ఊర్లో వెంచర్లు వేద్దాం అనుకుంటున్నా. నాకు ల్యాండ్ ఉంది. ఎంత చెప్తున్నావు? ఏంది? ఎంత? 20 లక్షలు. ఓకే యాదవ్ భాయ్, మేము చూసుకుంటాంలే. కావాలంటే మీ కమిషన్ కూడా తీసుకోండి. సరే సరే. యాదించుకోండి. ఆ జయంతి చెప్పు. ఎక్కడున్నావు? బయటున్నా చెప్పు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. హోటల్కి రా. ఫోన్లో మాట్లాడు. అబ్బా, ఫోన్లో మాట్లాడేది కాదు. ఓ పని చెయ్యి, నువ్వు హోటల్కి వచ్చేయి. ఫోన్లో మాట్లాడేది కాదా? ఏందబ్బా ఊరిస్తున్నావు? పోనీ బయట ఎక్కడైనా పోదామా? ఆహాహా, బయటికొద్దు. బయటైతే అందరూ చూస్తారు. నువ్వు హోటల్కి రావచ్చు కదా, చెప్తాను. అంత పర్సనలా? అవును. ఏ టెన్షన్ పెట్టకబ్బా, ఏంటితో చెప్పరాదు. అబ్బా, ఫోన్లో చెప్పేది కాదన్నానా? నువ్వు వస్తే చెప్తా. ఫోన్లో చెప్పేది కాదు, బయట చెప్పేది కాదు. అరే ఏందబ్బా మస్తు ఊరిస్తున్నావు, చెప్పరా అదే కొంచెం ప్లీజ్. నువ్వు వస్తావా రావా? అరే కోపం వద్దు. సరే నేను బయలుదేరుతున్నా. ఈ నుంచి నీ దగ్గర రానికి మినిమం 1/2 గంట పడుతుంది. అంతే.
అంతసేపు గీ టెన్షన్ నా వల్ల కాదు. మొత్తం న్యూస్ వద్దు, ఖాళీ హెడ్లైన్ చెప్పు. జరా హింట్ రాదా ప్లీజ్? హింట్ కావాలా? మనం లైఫ్ లో సెటిల్ అయిపోయే మ్యాటర్. ఏంది లైఫ్ సెటిల్ అయ్యే మ్యాటరా? ఎంబడే స్టార్ట్ అవుతున్నా. అరే నర్రా. అరే ఏమైందిరా? అరే చెప్తానాడు జయంత్ దగ్గర పోలే. ఏంది చెప్పురా. ఏమైందిరా? అరే మామ లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్సైటింగ్ ఉందిరా. ఒక పక్కన టెన్షన్ అవుతుంది, ఇంకో పక్కన గాబర్ గాబర్ అవుతుంది. అరే అర్థమయ్యేటట్టు చెప్పే. లైఫ్ లో సెటిల్ అయ్యే మ్యాటర్ అందిరా. అరే ఇంకేంట్రా, నువ్వు చెప్పలేకపోయినావు కాబట్టి ఆ పిల్ల డేజీ చెప్తుంది. ఇక నీ లైఫ్ సెటిల్ అయినట్టేరా. నీకంటే ఆ పిల్ల బెస్ట్ ఉందిరా. నువ్వు డర్పోకడం అని అర్థమైపోయింది, అందుకే ఆ పిల్ల డేజీ చెప్తుంది. అంతే అంటావా? అంతేగాని అరే జయంతికి ఐ లవ్ చెప్పగానే ఇమ్మీడియట్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పు. ఇలాంటి మ్యాటర్లు అస్సలు లేట్ చేయొద్దు. ఏమంటున్నా? సతీ. రాజుబాయ్ మంచి ఫిగర్ వచ్చింది బాయ్, సూపర్ ఉంది. అవునా? బాగుంటుందా? కత్తిలా ఉంటది భయ్యా. అరే ఇమ్మీడియట్లీ వచ్చేస్తాను రా. అరే ఫిగర్ వచ్చిందంటే వస్తావా? చల్ నేను రాను. అరే ఇప్పుడు నువ్వు లవ్లో ఉన్నావు కదా, సరే అయితే నేను పోతా. నేను డ్రాప్ చేసి వెళ్తాలే. బాయ్. సరేరా. ఏంది అర్జెంట్ రమ్మన్నా? లైఫ్ లో సెటిల్ అయ్యే మ్యాటర్ చెప్తా అన్నా. ఏందో చెప్పు. అవును, నీ వల్ల నేను లైఫ్ లో సెటిల్ అవబోతున్నాను. ఎలానో తెలుసా? ఎట్లా? అరే తొందరెందుకు, చెప్తాను కదా. ఏందివి? ప్రస్తుతానికి తెల్ల కాగితాలు, నువ్వు మారిస్తే పచ్చ నోట్లు. అర్థం కాలే. అదే మొన్న నువ్వు తెల్ల కాగితాలని 2000 నోట్లుగా మార్చావు కదా, సో వీటిని కూడా 2000 నోట్లుగా మార్చావనుకో, నేను బ్యాంక్ వెళ్ళి టోటల్ ఇన్స్టాల్మెంట్ కట్టేస్తా. అప్పుడు ఈ హోటల్ నా సొంతం అయిపోతుంది. హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు కదా. లైఫ్ లో సెటిల్ అయిపోవడం అంటే ఇదా? ఎంత? 2 లక్షలు. 2 లక్షలా? అంత అయితే కష్టం. ఏ జేబులో అంత లేదా? ఏంది? అదే జేబులో అంత లేదా అంటున్నాను. తెల్ల కాగితాలను 2000 నోట్లుగా ఎలా మార్చాడబ్బా అని నైట్ అంతా ఆలోచించా. డౌట్ వచ్చింది. నేను యూట్యూబ్లో చూసా. ఇదేగా నువ్వు చేసిన మ్యాజిక్. ఖతర్నాకున్నావు. మొత్తాన్ని కనిపెట్టేసినవులే. ఏదైతేనే ఇన్స్టాల్మెంట్ కట్టే టెన్షన్ అయితే పోయింది. పైగా అప్పు తీసుకున్నావు, అందుకే గిట్లిచ్చిన. ఎనీహౌ అప్పు అప్పే, మంత్లీ కొంచెం కొంచెం తీర్చేస్తా. గట్లయితే జిందగీలో మళ్ళీ నీ హోటల్ రాను. అదేంటి? నన్ను పరాయం చేసినావుగా, ఇక రాను. నువ్వు అలా అనకబ్బా. నువ్వు హోటల్కి రావడం మానేస్తే నేను ఫీల్ అవుతా. ఐ కాంట్ మిస్ యూ. ఫిగర్ వచ్చిందా? ఆన్ ది వే. తీసుకో. నువ్వు లోపల కూర్చొని పెగ్గేస్తుండు. నువ్వా? నేను నీకు ముందే తెలుసా? నేను 2 సార్లు బస్ స్టాప్ లో చూసినా. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నా. నువ్వేంది ఈ పని? నీకెందుకు అవన్నీ? అది సరే గాని నీ పేరేంది? నా పేరుతో నీకేం పని? అరే జర చెప్పరాదు. శశి. శశి, నీకు మస్తు సూట్ అయింది. ఒక మాట చెప్పాలనా, నేను మస్తు ప్రేమిస్తున్నా. పెళ్లి చేసుకుంటే నీలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు గాని నన్ను కాదు కదా. అరే నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అంతగా నచ్చావు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇలాంటి మాటలు చాలానే విన్నాను గాని ముందు పని చూడు. గంట సేపే ఉంటా. సరే సరే సరే, ముందైతే కూర్చో. కూర్చో అబ్బా. నీ చేతో పెగ్గి. అదే చేతో చూడబోయ్. ఇది లెక్క. ఇప్పుడు చెప్పు, నువ్వు పోసిన పెగ్గు మస్తుంది తెలుసా? సరే గాని నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నిన్ను మస్తు రాణిలాగా చూసుకుంటా.
ఈ దందాలన్నీ మానేసేయి. మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాక పొద్దుంతా కష్టపడి రాత్రి ఇంటికి వచ్చినాక నీ చేతుడు పెగ్గేసినాం అనుకో, మస్తు హెలెన్ లెక్క ఉంటది. హెలెనా? గదే గదే స్వర్గం. అది హెవెన్. గదే గదే గదే. శశి వెట్స్ రాజు. అబ్బా తలుచుకుంటేనే ఒళ్ళు వేడెక్కిపోతుంది. నేనేంటో నా బిజినెస్ ఏంటో అన్నీ తెలిసి కూడా పెళ్లి చేసుకుంటానంటున్నావు. నీకేమన్నా మెంటలా? మెంటల్ కాదు, సీరియస్గా చెప్తున్నా. అవును, నీకు పిల్లలంటే ఇష్టమా? కూతురంటే ఇష్టమా, కొడుకంటే ఇష్టమా? నాకైతే కొడుకంటేనే ఇష్టం. వాడు పుట్టినాక పేరు కూడా డిసైడ్ చేసిన, యాదయ్య. మా అయ్య పేరు. మా అయ్య అంటే నాకు బాగా ప్రాణం. అవును, మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పీకల దాకా తాగి చచ్చావు. ఏం వాగుతున్నావో నీకే అర్థం కావట్లేదు. గంట అయిపోయింది, నేను వెళ్తున్నా. ఓ శశి, రేపు కూడా మందు తాగకుండా ఫుల్ హోష్ లో ఇదే మాట చెప్తా. శశి, ఐ లవ్ యూ. అరే రమేష్, నీకు 100 ఏళ్ళు రా, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఏం రో మస్తు షార్గును, ఏం సంగతి? ఏం లేదురా, లవ్ లో పడ్డా. రే ఏంద్రా, ఏం మాట్లాడుతున్నావు? సడన్గా ఇంత షాక్ ఇచ్చినావు? అరే ఐ లవ్ యూ కూడా చెప్పేసిన, పెళ్లి చేసుకుందామని చెప్పేసిన, పిల్లలను కూడా కన్నామని చెప్పేసిన, పిల్లల పేర్లు కూడా డిసైడ్ చేసిన. అబే నీలాగా లేట్ చనిపోయి నేను. ఓరని అబ్బా. అరే ఇంత మంచి మ్యాటర్ని ఫోన్లో చెప్పుడేంద్రా? అర్జెంట్ యాదవ్ అన్న బార్కొచ్చాయి. అరే నీ మ్యాటర్ ఎందాక వచ్చిందిరా? నాది ప్రస్తుతానికి కాల్ వెయిటింగ్. అర్థం కాలే. రే నువ్వు రారా చెప్తా. అన్నెందుకు అర్జెంట్గా రమ్మన్నాడు? నమస్తే. నమస్తే. ఏంట్రా ఇంత లేటు? రాత్రి జర మంది ఎక్కువైందనా? కొంచెం తక్కువ తాగండ్రా. ఇది ఏందన్నా ఇది? ఇది బిహెచ్ఎల్ పక్కన ప్రశాంత్ నగర్ లేఅవుట్. దీంట్లో ప్లాట్ నంబర్ 219, 1000 గజాలు మనవి. దీని పక్కనున్న 218, 500 గజాలు ఎవడో పురుషోత్తంట వాడిది. ఓకే. ఈ 500 గజాలు మనం కబ్జా చేస్తే ఈ 1500 గజాల్లో ప్లాటింగ్ చేసావనుకో అద్రిపోతుందిరా. అది మీరు కబ్జా చెయ్యాలి. సో ఇవాళ నుంచి 10 మంది కుర్రాళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ మకాం వేయండి. అర్థమైందా? అన్న ఈ పురుషోత్తం అనేటోడు ఏం చేస్తాడన్నా? వాడు రిటైర్డ్ స్కూల్ టీచర్ అంట. అన్నా వదిలేసి అన్న, అంతా మేము చూసుకుంటాం. అరే నడరా, వస్తామన్నా. అబ్బా అన్న, శకునం ఆదిరిపోయిందన్నా. వదినం ఎదురొచ్చింది. ఇంకా మన డీల్ సక్సెస్. ఏంట్రా మీరు మరీను? హలో సార్, నమస్కారం. చెప్పండి సార్. మీ సైట్ జ్ఞానేశ్వర్కి అమ్మారా సార్? నేను 50 లక్షలకు పార్టీ రెడీగా ఉందని చెప్పానుగా. లేదే, నేను ఎవరికి అమ్మలేదే సార్. మీ ల్యాండ్ లో జ్ఞానేశ్వర మనుషులు బోర్డు పెట్టారు సార్. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మీరు తొందరగా వచ్చి తెలుసుకోండి సార్. అలా ఎలా పెడతారు? మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. ఎవరండి మీరు? ఆ బోర్డు ఏంటి? ప్లీజ్ తీసేయండి. ఇది నా ల్యాండ్. పురుషోత్తం అంటే నువ్వేనా? అవును. ఈ ల్యాండ్ అమ్మాలనుకుంటున్నావా? అవును. ఇది మా జ్ఞానేశ్వరం ఉంటాడు. అది కూడా నువ్వు చెప్పిన రేటు కాదు, అన్న చెప్పిన రేటుకి. ఆయన ఎవరండి కొనడానికి? నేను ఈ ల్యాండ్ 50 లక్షలకు ఆల్రెడీ ఎవరికో అమ్మకానికి పెట్టాను. ఎవరు కొంటాడు బే? ఎవడు కొంటాడు? అన్న తలుచుకుంటే ఎప్పుడు కొన్నాడు? బెదిరిస్తున్నారా? కేసు పెడతాను, మీ మీద ఆయన మీదను. కేసు పెడతావా? రే అన్న మీద ఆల్రెడీ 5 మర్డర్ కేసులు ఉన్నాయి. నీతో కలిపితే 6. పో ఫస్ట్ ఇక్కడ నుంచి. చల్ వెళ్తాను. ఏం చేయాలో అదే చేస్తాను. ఇది నా స్థలం. అక్రమంగా ఆక్రమిస్తారా? హాయ్ శశి. హాయ్. ఇప్పుడు మందులో లేను, ఫుల్ హోష్ లో చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. మెహర్బానీ చేస్తున్నావా లేక చాలు చూపిస్తున్నావా? గా రెండు కాదు, నిజంగా చెప్తున్నా, దిల్సే చెప్తున్నా, నన్ను నమ్ము. నా ఇష్టాలతో పని లేదా? నువ్వు అడగానే ఒప్పుకోవాలా? ఇంకా నువ్వు నా మనసును అర్థం చేసుకుంటలేవు. నిన్నే మంచిగా చూసుకుంటా శశి.
నువ్వు నన్ను చూస్తావు సరే, మరి నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? మా నాన్నకు 2 కిడ్నీలు పాడైపోయాయి. హాస్పిటల్లో డయాలసిస్ చేస్తున్నారు. మా అమ్మ కిడ్నీ సెట్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. కానీ ఆపరేషన్ కి 3 లక్షలు అవుతుంది. 3 లక్షల రూపాయలు. అందరినీ అడిగాను, ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని. ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. ఎవ్వరూ కూడా నాకు హెల్ప్ చేయలేదు. అందుకే ఏ దారి లేక ఈ దారిలోకి వచ్చాను. సరదా కోసం చేస్తున్నాను అనుకుంటున్నావా ఈ పని? అలా రోజు నా టెన్షన్స్ తో నేను నిద్ర లేక చేస్తుంటే నువ్వొకడివి పెళ్లి చేసుకొని టార్చర్ పెడుతున్నావు. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నారు. మా నాన్న బతకాలి. బతుకుతాడు. మీ నాన్న ఆపరేషన్ కు 3 లక్షలు నేనిస్తా. నాకు ఇట్లాగో ఫ్యామిలీ లేదు. పెళ్ళైనాక నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీగా చూసుకుంటా. ప్రామిస్. ఏమన్నా మాట్లాడు. నమ్మొచ్చా? 100%. అంత డబ్బు ఎలా ఇస్తావు? నేను జ్ఞానేశ్వర్ అన్న రైట్ హ్యాండ్. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. 2 రోజులలో అరేంజ్ చేస్తా. నన్ను నమ్మురా బాయ్. అరే ఇంక ఏం చెప్తే భరోసా వస్తుంది? ఎట్లా నమ్ముతావు నన్ను? సత్తి, ఈ రోజు నుంచి ఈ బిజినెస్ మానేస్తున్నాను. నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు, ఓకే? థ్యాంక్ యూ శశి. నాన్నా, నో టెన్షన్. ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. నాన్న, ఇతనే రాజు. నమస్కారం. మనకి హెల్ప్ చేస్తుంది. నమస్కారం బాబు. అమ్మా, డాక్టర్ గారు వచ్చారా? ఇప్పుడే వచ్చేళ్ళారమ్మా. ఏవో టెస్టులు చేయాలంట. నేను రమ్మని చెప్పారు. రోజు రోజుకి మీ నాన్నగారి హెల్త్ కండిషన్ క్రిటికల్ అవుతుంది. ఎంత తొందరగా ఆపరేషన్ చేయిస్తే అంత మంచిది. నేను డబ్బులు ఎంబడే కట్టేస్తా డాక్టర్. ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. ఇట్స్ బెటర్. థ్యాంక్ యూ వస్తాను డాక్టర్. థ్యాంక్స్ రాజు. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ గా ఉంది. నాకు ఆకలిస్తుంది. ఏమైనా తిందామా? తిందాం. పోదాం. రాజీ, బండికి సివ్వే. పద. మందెందుకు తాగుతారు? కిక్ ఎక్కుతుంది. కిక్లు అన్ని మర్చిపోతాం గంతే. ఏది కొంచెం ఇవ్వు. వద్దు వద్దు. కిక్కేం లేదే. ఒక సిక్కే కిక్ ఎక్కుతుంది. ఏంది? అరే వద్దదు. అరే వద్దంటే. అరే 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 మెల్లేదాగు. అబ్బా సూపర్ ఉందిరా. దా. పిచ్చ హ్యాపీగా ఉందిరా. స్వర్గంలో తేలుతున్నట్టుంది. టుడే నో వన్ కెన్ స్టాప్ మీ. ఏమైంది? ఆడ డంకౌట్ అయ్యి చెక్ ఉంది. మరి ఇప్పుడు ఎలా? మనం దొరికిపోయేటట్టున్నాం. నువ్వు పని చేయి. నువ్వు డ్రైవింగ్ చేయి. నేను ఇంకా కూర్చుంటా. ఇన్స్పెక్టర్ ఆపాడు అనుకో, నేను దాగి నేను ఇంకా కూర్చున్నా, నా గర్ల్ ఫ్రెండ్ నడుపుతుందని చెప్తా. లేకుంటే బచాయించిపోతాను, లేదంటే లేదు. నడు. తీసుకో. మెల్లగా మెల్లగా. ఓకే పోనీ. స్టాప్ స్టాప్. వద్దు. వెళ్ళు. రండి రండి. ముందుకు రండి. స్టాప్. సార్ దోస్తు బర్త్డే పార్టీ ఉన్నాడు సార్, అందుకే డ్రింక్ చేసిన. ఇగో అందుకే నా గర్ల్ ఫ్రెండ్ నడుపుతుంది సార్. సరే పో. థ్యాంక్ యూ సార్. పోనీ. ఏంట్రా ఎంత రైస్ చేసినా పోవట్లేదేంటి? పోవట్లేదురా. పోతలేదంటే ఎట్లా పోతుంది? బ్రేక్ వదులు ముందు. నువ్వు రైట్ రైట్ రా. నువ్వు కూడా మందు కొట్టావు కదా? లేదు ఇన్స్పెక్టర్, జస్ట్ కొక్స్తాగా. కానిస్టేబుల్ మిషన్ పడరా. నేను ఊదను. ఏయ్, తాగిన దాని ఎందుకు ఊదో? ఆ మిషన్ ఎప్పటికీ ఎంత మంది ఊదారో. ఎవరికైనా కరోనా ఉంటే నేను ఊదను. ఊతావా లేకపోతే బండి ఇచ్చే చలాన రాయమంటావా? హలో, ఏంటి ఏంటి మీ ప్రాబ్లం? మందు నువ్వే అమ్ముతావు. రెస్పెక్ట్ రెస్పెక్ట్. నువ్వు అన్నామంటే ఆ మందుని ఏమమ్మటం ఏంటి? నువ్వు అంటే ప్రభుత్వం. దాన్ని ఏకవచనంతో కాక ప్రభుత్వం గారు, గవర్నమెంట్ గారు అని పిలుస్తారా? మందు నువ్వే అమ్ముతావు.
మేము తాగితే ఫైన్ వేస్తావు, డబ్బులు లాక్కుంటావు. టోటల్ బెనిఫిట్స్ నీకు, డెఫిషిట్స్ మాకా? ఏ శశి, నోరు మూసుకోవే, నువ్వు నోరు మూసుకో. ముందు నువ్వు ఊదు. ఆ మీటర్ చూపించే మ్యాటర్ బట్టి నీ మ్యాటర్ ఏంటో తెలుస్తారు. ప్లీజ్ సార్. అప్పుడు మీ గవర్నమెంట్ అమ్మడం మానేమనండి, మేము తాగం. హలో, శశి, ఏం మాట్లాడుతున్నావు? తాగొద్దని ఎవరు చెప్పట్లేదు, తాగి డ్రైవ్ చేయొద్దని చెప్తున్నాను. అటువంటి అప్పుడు డ్రైవింగ్ పెట్టుకోండి. ఏంటి స్కూటీకి డ్రైవరా? లేకపోతే క్యాబ్ బుక్ చేసుకోవాలి. క్యాబా? రాత్రి 11 గంటలకి 3 క్యాబ్లు బుక్ చేశా, వాడు క్యాన్సిల్ చేసి రాలేదు. అప్పుడు ఏం చేయాలి? బార్లో కూర్చోవాలా? బార్లో? ఊరుకోవే, ఊరుకో. ఊరుకో, నోరు మూసుకో, నోరు మూసుకో. ఏ, కానిస్టేబుల్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఆ బండి తీసుకెళ్ళి ఇచ్చేయ్. అలాగే కీ సార్. తీసుకో. నువ్వు సార్, పద. సార్, సార్. స్టేషన్ పద. నా భుజం మీద చేస్తావా? హౌ డేర్ యు! ఎక్కడ లేడీ కానిస్టేబుల్స్? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? హలో పబ్లిక్, పబ్లిక్ చూసారా? అర్ధరాత్రి ఒక ఆడపిల్ల మీద చేస్తావా? అది నా బాయ్ ఫ్రెండ్ పక్కన ఉండగా చేస్తావా? వేర్ ఇస్ మీడియా? వేర్ ఇస్ మీడియా? నేను ఇప్పుడు టీవీ నైన్ రవికి ఫోన్ చేస్తా ఇప్పుడే. హలో, శశి, నువ్వు ఏం ఆగు. మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కువ మాట్లాడుతుంటే పక్కకి రమ్మన్నాను. పక్కకి రమ్మంటావా? ఇంత పబ్లిక్ ఒక ఆడపిల్ల మీద చేసి పక్కకి రమ్మంటావా? అది నా బాయ్ ఫ్రెండ్ పక్కన ఉండగా నన్ను రమ్మంటావా? ఇప్పుడే ఛానల్ కి ఫోన్ చేస్తా. అబ్బా, నువ్వే శశి, ఫస్ట్ నోరు మూయ్. ఆగు, ఆగు. ఇంతవరకు చలాలు రాద్దాం అనుకున్నాను. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టాను. నువ్వు అరెస్ట్ చేయడం ఏంటి? శశి, నేనే నిన్ను అరెస్ట్ చేయిస్తా. శశి. నా మీద చేసి సార్, సార్. పక్కకు రమ్మంటావా? I want justice. I want justice. శశి, సార్ అసలే ఛానల్ కి ఫోన్ చేస్తానంటుంది. వాళ్ళు వస్తే రిస్క్ ఏమో. అదిగో సిఐ గారు వచ్చారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంటి న్యూసెన్స్? ఏంటి గొడవ? హాయ్ సూరి, బాగున్నావా? గుర్తుందా? గండిపేట ఫామ్ హౌస్ కి ఓట్గా వచ్చావు. నీతో ఏసీపీ కూడా వచ్చాడు. హౌ ఇస్ ఏసీపీ? అసలు సంగతి అదనమాట. ఇది అసలే మెంటల్ది. దానికి ఏదో ఒకటి చెప్పి పంపించేసే. ఎలా పంపిస్తాను సార్? చూడండి సార్ ఎంత రచ్చ చేస్తుందో. సూరి, నిన్ను లోపలేసాయి. నా మీద చేసాడు, నన్ను పక్కకు రామన్నాడు. చూడండి సార్ ఏమంటుందో. నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేస్తుంది సార్. దీన్ని అసలు వదిలిపెట్టకూడదు. దీన్ని అరెస్ట్ చేయవలసిందే. దాన్ని అరెస్ట్ చేస్తే నేను సస్పెండ్ చేస్తా. నన్ను సస్పెండ్ చేస్తారు సార్. ఇంక నువ్వేం చెప్పదయా? దానికి ఏదో ఒకటి చెప్పి దాన్ని పంపించే ముందు పంపించాయి. సార్ 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 ఇవి తీసుకుని వదిలేటేసాడు సార్. ఏమనుకోకరు సార్. సారీ కూడా చెప్పేసి ఒరే, ప్లీజ్ సార్. దాని సారీకి నీ డబ్బులకి మా సిఐకి నీకో దండం. దాన్ని తీసుకుపో. థ్యాంక్ యూ సార్. వదిలేటేసాను. నడు వెళ్దాను. ఏయ్, నడు. వాళ్ళు వదలను, నేను వదలను. అరే I శశి, want justice. I want justice. నడు. I లోపడే want సార్. justice. అందుకే I ఎక్కువ want తాగొద్దు. justice. అమ్మా, మన చేసిన నమ్మలేకపోతుండ్రా. అంత రచ్చరచ్చ చేసిందారా? అరే మామూలుగా కాదురా. ఇన్స్పెక్టర్ అయితే పరిశాన్ అయిపోయాడు. పైసలు ఇస్తానంటే కూడా వద్దురా బాబు ముద్దాన్ని తీసుకోవాలని చెప్పాడు. అరే శశి మాత్రం నా లైఫ్ లోకి వచ్చేసిందిరా. జ్ఞానేశ్వరం దగ్గర 5 లక్షలు తీసుకుని దానికి ఇచ్చేసినాం అనుకో, దాని ప్రాబ్లం సాల్వ్. నా పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా జరిగిపోవాలరా. అరే లేట్ చేయకుండా నీ లవ్ మ్యాటర్ కూడా జయంతికి చెప్పేసాయి. అయితలేదురా నాతో. టైం రాని చెప్తా. అరే అవులే, ఇంకెప్పుడు వస్తారా టైము? అది పెళ్లి చేసుకుని దా మోడు వచ్చాక దా మోడికి చెప్తావా? హౌలేగా. అరే నాకు అర్థమైందిరా, నీతో కాదు. నేనే అడిగి సెట్ చేస్తా ఫోని. అరే ఈరా. అరే అరే అబ్బే, అరే ఇప్పుడు వద్దురా బాయ్. జయంతే కదా పేరు. అరే ఇప్పుడు వద్దురా. ఒక్క నిమిషం రా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఓకే అంటే పెళ్లి అరే, రే, చేసుకుంటా. ఐ లవ్ యూ. అరే రే 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 నా మాట వినరా. ఇది జస్ట్ మెసేజ్ రా. అరే ఇప్పుడు వద్దురా బాయ్. అరే నీ అవులేగా, నేను సెండ్ చేస్తుండు. నువ్వు చెప్పవుగా, నేను సెండ్ చేస్తుండు. అరే వద్దురా, అరే వద్దురా, అక్బే వద్దురా. నీ వద్దురా. అవులే సెండ్. వెళ్ళిపోయింది మెసేజ్. బేఫికర్ ఉండి ఇప్పుడు నీకు కాల్ వస్తుంది. మొత్తం సెట్ అయిపోతుంది. అరే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కాల్ వస్తుంది, మాట్లాడుకో. వస్తుంది రా, ఇప్పుడు కాల్ వస్తుంది. తీసుకో, ఫోన్ తీసుకో, ఇప్పుడు వస్తుంది. మాట్లాడరా, మాట్లాడు. హలో, ఇమ్రా సాలే బలిసిందారా? ఎవరు? నేనంటే నీకు ఇష్టమారా? నన్ను పెళ్లి చేసుకుంటావారా? ఎవరు? నువ్వు గేగాన్వా బే మొగోన్వై ఉండి మొగోన్ కైలవి చెప్తావేమ్రా? అరే జయంతిగా నువ్వారా? అరే సారీరా, వేరే వాళ్ళ మెసేజ్ పెట్టవాయి, నీకు పెట్టినా. నేను మళ్ళీ చేస్తా. అరే ఏమైందిరా? నువ్వు మెసేజ్ చేసింది జయంతికి కాదు, ఆ పాండవ జయంతి గానికి. అబ్బా
వాడిపోయినాదరా 2 పేర్లు జయంతు అని ఉండేసరికి కన్ఫ్యూజన్ అట్లా పెట్టేసిండ్రా. అరే ఫోన్ ఇక్కడి మళ్ళీ అరే వద్దురా అయ్యా, నేను డైరెక్ట్ కాల్ చేస్తా. అరే నా మాట నువ్వు వద్దు ఇప్పుడు. అగ్బాయ్ హలో. రమేష్. నేను రమేష్ను కాదు, నేను రాజును మాట్లాడుతున్నా. రాజు అంటే ఓ మీరా, చెప్పండి. మీ గురించి రమేష్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఏం లేదు, ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు రమేష్, కానీ చెప్పలేకపోతున్నాడు. గానికి నువ్వు అంటే చాలా ఇష్టం, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాడు. నువ్వు మా వాడిని పెళ్లి చేసుకోవడం చాలా లక్కీ. హలో 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 హలో. కట్ చేసిందా? కంపు చేసినావు కదరా. అరే అప్పుడు చెప్తూనే ఉన్నా కదరా వద్దొద్దని. అరే జిందగీలో మళ్ళా ముఖం చూడకుండా చేసినావు కదరా. ఏం కదరా, మ్యాటర్ అయితే తెలిసిపోయింది కదా. ఎందుకు రా నోడుదులా? అరే ఏం ఫికర్ చేయకరా, అంత సెట్ అయితే కదా నువ్వు. వర్షం కాకు. అరే జయంతి ఫోన్ చేస్తుందిరా. చేస్తుందిరా, మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు. ఎలాగో తెలిసిపోయిందిగా, మాట్లాడరా. మాట్లాడరా. మాట్లాడిపోయి. హలో జయంతి. రమేష్, ఇందాక మీ ఫ్రెండ్ ఏదో చెప్తుండగా సిగ్నల్ లేక కట్ అయిపోయింది ఏంటి? అది మన రాజు బర్త్డే రేపు, చిన్న పార్టీ ఇస్తుండు, నువ్వు వస్తావా అని. ఓ అవునా, ఓకే తప్పకుండా వస్తా. ఎక్కడా? బ్లూ మూన్ హోటల్, సాయంత్రం 6 గంటలకు. ఓకే షూర్, కలుస్తాను. అట్లనే. అవురా, ఎన్నిసార్లు చేస్తావురా బర్త్డేలు? అరే టెన్షన్ లేదో చెప్పినలేరా. అరే చెప్పినావు కానీ మంచి పని చేసినోలే. రేపు ఆమె బర్త్డే పార్టీకి వచ్చినాక నువ్వేం మాట్లాడొద్దు, మొత్తం మ్యాటర్ నేనే సెట్ చేస్తా. చల్ నడు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు రాజు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాజు. ఇట్స్ ఓకే. నువ్వు మాత్రం అస్సలు డబ్బులు కట్టుకు, మ్యాజిక్ చేసి కడతాడు. ఇక్కడ కూడా మ్యాజిక్ చేస్తున్నావురా? అరే నీకు తెలియని మ్యాజిక్ ఆరా. అరే నేను నీకు రింగ్ ఇస్తా, ఫోన్ వచ్చినట్టు బయటికి వెళ్ళిపో. మ్యాటర్ సెట్ చేసినాక మళ్ళీ రా. ఎక్స్క్యూజ్ మీ. ఏమ్రా ఆమెకు చేసినావా? నేను ఎందుకు చేస్తారా? జయంతి కానీ నువ్వు బయటికి పో. ఇప్పుడు వద్దనిపిస్తుందిరా. అరే బర్త్డే పార్టీ అని ఇన్ని పైసలు బొక్క పెట్టుకుని దేనికిరా? అమ్మాయిలను పటాయించాలంటే అవసరమైతే కళ్ళు కూడా పట్టుకోవాలరా. నా లవ్ మ్యాటర్ ఎట్లా సెట్ చేసుకున్నారా? బేఫికర్ ఉండు, నేను ఉన్నాగా, నేను సెట్ చేస్తాను నీకు. సరే గాని. ఓకే. ఇప్పుడు ఎట్లా సెట్ చేస్తున్నావు చూడు. హే గుడ్ న్యూస్. ఏంది? మా నాన్న ఇప్పుడే కాల్ చేశారు, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అబ్బాయి ఏం చేస్తాడు? అతను సాఫ్ట్వేర్ TCS లో వర్క్ చేస్తున్నాడు. పేరు వివేక్. యాక్చువల్లీ లాస్ట్ వీకే పెళ్లి చూపులు అయ్యాయి. ఇంట్లో అందరికి చాలా ఇష్టం ఈ సంబంధం అంటే. ఎస్పెషల్లీ నేనైతే ఎన్ని దేవుళ్ళకు మొక్కున్నానో తెలుసా ఈ సంబంధం కుదరాలని. నాన్న అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు. ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా? బాయ్. చా, నీ కిస్మత్ ఎట్లా పడరాసిపోయింది. ఏం చేస్తామరా, కర్మ. కానీ ఫస్ట్కి వెళ్ళి నాకు ఎందుకో డౌట్ కొడుతూనే ఉందిరా. మనలాంటి ఆవారగాళ్ళకి జయంతి లాంటి మంచి అమ్మాయి పడుతుందా అని. కదే నిజమైంది. అరే గప్పోరి మిస్ అయిందని మాత్రం దమా ఖరాబ్ చేసుకోకు. చల్, ఛాన్సే లేదు. రే జయంతిని లవ్ చేసినప్పుడే మైండ్ని బాగా ప్రిపేర్ చేసిండ్రా. లవ్లో గిట్లా ఫెయిల్ అయితే గడ్డాలు పెంచి పరేషాన్ అయి పిచ్చోన్ లెక్క సూసైడ్ చేసుకునే పాగల పనులు చెయ్య. నిజంగా నువ్వు తోపురా, మంచి మాట అయిపోయావు. నిజంగా నేను ఏమనుకున్నావు తెలుసా? ఆ పోరి హ్యాండ్ ఇస్తే దమాక్ ఖరాబ్ చేసుకుని బట్టలు చెప్పుకొని పిచ్చోడు పోయి రోడ్ల మీద తిరుగుతావు అనుకున్నారా? నువ్వు గ్రేట్ రా. చేస్ రాజు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమందిని చూడలే సత్యపూసలు లెక్క. రాత్రి అయిందనుకో పెగ్గు మీద పెగ్గు తాగి ఆ పోరు గుర్తుకొస్తుంది. బాటిల్ మీద బాటిల్ ఎత్తేసి ఒంటి మీద సోయి లేకుండా రాత్రి ఫుట్పాత్ మీద రోడ్డు మీద పడుకుంటారు. ఎంతమందిని చూడలే. ఎవరు చెప్పిండ్రా? ఈయన పురుషోత్తం గారు, రిటైర్డ్ స్కూల్ టీచర్. నమస్కారం. ప్రశాంత్ నగర్ మాజీ కార్పొరేటర్ జ్ఞానేశ్వర్ ఉన్నాడు కదా. అవును సార్. అదే ఈ మధ్యన కబ్జాలు సెటిల్మెంట్లు ఎక్కువగా చేస్తున్నాడు. అవును సార్. ఈయన ల్యాండ్ కూడా కబ్జా చేసి బెదిరిస్తున్నాడట. అవును సార్. వాడిని పిలిచి వార్నింగ్ ఇవ్వండి. ఓకే సార్. మీరు కంప్లైంట్ రాసివ్వండి సార్. అలాగే సార్.
నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? వాళ్ళు నన్ను బెదిరించి లాక్కొచ్చారండి. అడుగుతున్నాను కదా, ఏం కావాలి? మంచి చెప్తే అర్థం కాదురా నీకు? అన్న మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావరా? ఏంటి దౌర్జన్యం? నీకు అప్పుడే చెప్పినాం అన్న మీద 5 మర్డర్ కేసులు ఉన్నాయి, నీతో కలిపి 6వ అవుతుందిరా అని. బెటరా వీటి మీద సంతకం పెట్టు. బాబు మీ దండం పెడతాను కొట్టదయ్యా. ఏమండి ల్యాండ్ పోతే పోయిందండి, మీరు చంపేసేలా ఉన్నారు. పేపర్స్ మీద సంతకం. అయ్యో తప్పు చేస్తున్నది వాళ్ళు. మనమేదో సంతకం పెట్టాలి. స్టార్ట్ చేద్దామే. ఒక్క నిమిషం సంతకం చేయండి. చెప్పేది వినవే. ల్యాండ్ పోతే మాట వినండి, సంతకం చేయండి. చంపేసేలా ఉన్నారు, సంతకం చేయండి. పెట్టేస్తున్నారు. ఏమండి సంతకం చేయండి ప్లీజ్ అండి, సంతకం చేయండి. సంతకం పెట్టేస్తున్నారు. సంతకం దౌర్జన్యంగా సంతకం పెట్టించుకున్నారు. సర్వనాశనం అయిపోతారు. వాళ్ళని వదిలిపెట్టకూడదు. ల్యాండ్ పోతే పోయింది, వదిలేయండి. నమస్తే అన్న. నమస్తే అన్న. సిగ్నేచర్లు అయిపోయినాయి, ఇగో పేపర్లు. శభాష్, కూర్చోండ్రా. దారా. ఒరే మస్తాన్ సార్, ఇది అమ్మగారికి ఇచ్చి లాకర్లో పెట్టమను. అలాగే ఒక 25,000 తెచ్చి వీళ్ళకేమన్నా. అన్న 25,000 సరిపోవన్నా, 5 లక్షలు కావాలి. 5 లక్షలా? అవునన్నా, ఎప్పటి నుంచో చేస్తున్నాం కదన్నా. ఇప్పటిది అశోక్ రెడ్డిది, అంతకు ముందడిది. కనీసం 1% అనుకున్నా. 5 లక్షల పైన అవుతుంది కదన్నా. పర్సంటేజు, లెక్కలు, హిసాబ్ కితాబ్ బాగా ఎదిగారు రోయ్. డిమాండా? డిమాండ్ కాదన్నా, ఎన్ని రిస్కులు చేసినాం, ఎంతో మందిని ఎదిరించడం, బెదిరించడం. అవసరమైతే నీకోసం మర్డర్లు కూడా చేస్తామన్నా. ఏంటది? ఓల్డ్ సిటీ వెళ్తే ఇంతమంది ఉన్నారు, 5,000 రూపాయలు ఇస్తే మర్డర్ చేయడానికి రెడీగా. మర్డర్ చేస్తాట మర్డర్లు. వెనక్కి ఎవడో అలాగే పుజ్జకించి సంకరెక్కించుకుంటే ఉచ్చబోసేట. ఏదో తెలిసిన వాళ్ళు కదా అని పిలిచి పనిస్తే నెత్తిరికి కూర్చుంటారేంట్రా? నిన్నే నమ్ముకొని విశ్వాసంగా ఉన్నామన్నా. గట్లంటే ఎట్లన్నా? విశ్వాసంగా మన ఇంట్లో కుక్క కూడా ఉంటుంది. అలా అనేసి దాని మెళ్ళో బంగారం గొలుసు వేసి ఒళ్ళో కూర్చోపెట్టుకోలేం కదా. నోరు విడిచి అడిగావు కాబట్టి నీరజా, 25 మరో 25 కలిపి 50,000 ఇచ్చి వీళ్ళు పంపించు. అలాగేనండి. తప్పుకో. విశ్వాసంగా మన ఇంట్లో కుక్క కూడా ఉంటుంది. అలా అనేసి దాని మెళ్ళో బంగారం గొలుసు వేసి ఒళ్ళో కూర్చోపెట్టుకోలేం కదా. అరే ఏం రా అట్లా తాగుతావు? కుక్కతో వచ్చేట సలహాడు 50,000 చేతాడు నా కొడుకు. రే ఆ జ్ఞానేశ్వర్ గారిని నువ్వు నమ్మిన మొదటి నేను నమ్మలే. అదంతా కాదురా, రేపు నాకు 3 లక్షలు కావాలి. అలా అయ్యే ఆపరేషన్ కు ఇప్పుడు నడుగులో ఏం చేయాలో అర్థమైతలేదు. అరే ఎవడైనా అప్పిచ్చుడు ఉన్నారా? మనకెవడిస్తారా అప్పు? అదంతా కాదురా, రేపు నాకు 3 లక్షలు కావాలి. ఆపరేషన్ ఎప్పుడు? పైసలు ఎప్పుడు ఇస్తే అప్పుడేరా, టైం కూడా లేదు. పెద్ద తోపు గారిలాగా 2 రోజుల్లో అరేంజ్ చేస్తా అని చెప్పిన. శశి ముందర ఇజ్జత్ అవుతుంది. వేరే అనుకుంటే ఏమనుకోవచ్చురా, డబ్బులు లేకపోతే అలా ఏ అసలు శశి నాకు దూరం అవుతుంది. అగో అదే ఫోన్ చేస్తుంది, మాట్లాడు. శశి. హలో రాజు, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నా. రేపు 3 lakhs డబ్బు కట్టాలి. ఎల్లుండే ఆపరేషన్. డబ్బు తెస్తున్నావుగా? ఓకే ఓకే ఓకే, అంతా అరేంజ్ చెప్పింది, నేను తెస్తున్నా. వచ్చి కలుస్తా నేను, సరేనా? సరే ఓకే. నాకేం అర్థమైతే లేదా, మెంటల్ ఎక్కిపోతుంది. కిడ్నాపో దొంగతనమో ఏదో ఒకటి చేసిన డబ్బులు ఇవ్వాలా నేను. ఆ జ్ఞానేశ్వరాన్ని బీరాలో కట్టాలి డబ్బులు ఉన్నాయి, అవేమో మనకి ఏమి ఉపయోగపడాయి. రే అది ఆన్ డబ్బురా. అది ఆన్ డబ్బు ఎందుకు కదరా, అందులో మన డబ్బు కూడా ఉంది. మనం ఎన్ని కిడ్నాప్ చేసి ఎన్ని రిస్కులు తీసామని బీరో నిండిందిరా. ఓ పని చేస్తే
వాడిని కిడ్నాప్ చేస్తే అరే అని కిడ్నాప్ చేసి వీడియో తీసి దాన్ని వాని పిల్లలకి పంపించి 10 లక్షలు డిమాండ్ చేద్దాం రా. అరే మెంటల్ గాని వారా, జ్ఞానేశ్వరిని కిడ్నాప్ చేస్తా అంటావు. వాడిని తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడు. వాడికి తెలిస్తే కదరా, ముందు పెగ్గాయి. చల్ ఎవరు సార్ మీరు? కొట్టకండి సార్. ఆగరా ఆగరా సార్, వాయిస్ తేడా ఉందిరా. నువ్వు? నా పేరు అనిల్ సార్. అర్ధరాత్రి జ్ఞానేశ్వర్ బెడ్రూమ్ లో ఏం చేస్తున్నావురా నువ్వు? అది సంపద చెప్పా సార్. జ్ఞానేశ్వర్ వైఫ్ కోసం వచ్చాను సార్. దేనికిరా? నాకు జ్ఞానేశ్వర్ వైఫ్ కి ఇల్లీగల్ అఫైర్ ఉంది సార్. పాగల్గాని వారా, ఏం మాట్లాడుతున్నావురా? దిమ్మాగ్ గిట్ట సరకాయించిందా? సార్ నిజం చెప్తున్నాను సార్. జ్ఞానేశ్వర్ పిల్లంతో నీకే ఫేరైందిరా? బక్వాస్ మాటలు మాట్లాడితే బొక్కలు ఇరగొడతా నా కొడక. సార్ 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 నిజం చెప్తున్నాను సార్. పని అయిపోయాక ఆమె బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీరే కదా సార్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నిజమే కదరా? అవును గాని జ్ఞానేశ్వర్ పిల్లమంతా పవిత్రంగా ఉంటది, అసలు ఇంట్లోకి బయటకే వెళ్ళదు. కామెని ఎట్లా పటాంచినవురా నువ్వు? చెప్పా సార్ నేను ఒక మోడల్ సార్. ఏ మోడల్ రా? సెక్స్ ఎడ్ చూసారా? జెమ్ మ్యాన్ పవర్ క్యాప్సూల్స్ యూట్యూబ్ లో చూసిన. అందులో యాక్ట్ చేసింది నేనే సార్. అరే కరెక్టే కరెక్టే. అరే ఆడేరా? అంతులేని సుఖాన్ని పొందాలంటే జెమ్ మ్యాన్ పవర్ క్యాప్సూల్స్ ని వాడండి. యాడ్స్కి లైక్ కొట్టి మెసేజ్ చేసింది సార్. నేను మెసేజ్ పెడుతూ ఇద్దరు చాటింగ్లో బాగా ఫ్రెండ్స్ అయ్యాను సార్. ఒకరోజు రాత్రి ఆమె నుంచి నాకు ఫోన్ వచ్చింది. హాయ్
ఇప్పుడే యాడ్లో నీ పర్ఫార్మెన్స్ చూసి కాల్ చేశా. అంత నచ్చిందా? అందుకేగా చేసింది. యాడ్లోనేనా లేక రియల్గా కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుందా? నువ్వు యాడ్లో చూసింది 1 minute లిమిటెడ్. అదే రియల్గా అనుకో, అన్లిమిటెడ్ సుఖం ఇస్తా. నీ గర్ల్ ఫ్రెండ్స్ చాలా లక్కీ. నాకెవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. నిజమా? గాడ్ ప్రామిస్. అవును, ఏం చేస్తున్నావు? బెడ్రూమ్లో పడుకుని మాట్లాడుతున్నా. మీ ఆయన లేడా? ఉంటే ఇలా మాట్లాడతానా? అంటే రమ్మంటావా? నీ ఇష్టం. నువ్వంటే నాకు ప్రాణం రా. ఐ లవ్ యూ. ఐ డు లవ్ యూ. అలా మా ఇద్దరి పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేం సార్. అబ్బా, ఎప్పటి నుంచి రా ఇది? 2 years నుంచి సార్. భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది. ఏందిరా అది? అంబికా దర్బార్ బత్తి. ఆమె అగరబత్తిలాగా పవిత్రంగా ఉంటది. నిన్ను చూసినేమో కామసూత్ర యాడ్లో అమ్మాయిలను కసాపిసా నలిపే కామపిశేష్ లెక్కున్నావు. మీకెట్లా జమాయించిందిరా? అవునరా, మేమెప్పుడు ఆన్నే ఉంటాం. నిన్నెప్పుడు చూడలే. ఎప్పుడు వచ్చేటోనివి, ఎప్పుడు కలిసేటోనివి. అది ప్రతి శుక్రవారం కలుసుకునే వాళ్ళం సార్. ఆ రోజు జ్ఞానేశ్వర్ ఇంట్లో ఉండడు సార్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణ నమోస్తుతే. అమ్మా, మీరు ముత్తైదులందరికీ తాంబూలాలు ఇవ్వండి అమ్మా. నమస్తే అండి. ఏమున్నాయి బ్యాగ్లో? బావర్చి నుంచి మటన్ బిర్యానీ 100. ఇవాల్టి నుంచి ప్రతి శుక్రవారం ఇంట్లో పూజలు పెట్టుకున్నాను. ఇవన్నీ నడవో. ఓ, అయితే మిద్ది మీదికి వెళ్ళి తాగచ్చా? అది మాత్రం ఇల్లు కదా. అవును కదా. నువ్వు నీ బిజినెస్ లో బాగుండాలనే కదా నేను పూజలు చేస్తుంది. ఈ రోజు నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళి తాగు. అలాగే. నువ్వు నా బిజినెస్ బాగుండాలని ఇన్ని పూజలు చేస్తున్నప్పుడు నేను ఫామ్ హౌస్కి వెళ్ళి తాగలేనా? ఐ లవ్ యూ రా. ఉల్లు గుట్టి గుట్టి గుట్టి. చెప్పు స్వీట్ హార్ట్. ఆయన్ని ఫామ్ హౌస్ కి పంపించాను, నువ్వు వచ్చే. ఓ నైస్. నా కోసం ఏం స్పెషల్ చేస్తున్నావు? నీకు మటన్ ఫ్రై అంటే ఇష్టం కదా, వచ్చేస్తా. అదే చేత్తో చేపల పులుసు కూడా పెట్టు. నేను రమ్ బాటిల్ తీసుకొని వస్తా. ఓకే. అమ్మని అమ్మ, ఆ శుక్రవారంతో నీ శుక్రదశ మొదలైంది. ఇప్పటి నుంచి నీ శనిదశ మొదలైందిరా. సార్, ఇదంతా రికార్డ్ చేశా. ఎందుకు సార్? జ్ఞానేశ్వర పంపనీకిరా. ఈ
ఈ వీడియో చూసి ఆయన పిల్లాన్ని నిన్ను ఇద్దరిని చంపేస్తాడు. సార్ మేమిద్దరం చనిపోతే ఆ పసిపిల్లడు అనాథ అయిపోతాడు సార్. ఏంది ఆ జ్ఞానేశ్వర్ కొడుకు అనాథ అయితే నీకెందుకు అంత బాధ? వాడు జ్ఞానేశ్వర్ కొడుకు కాదు సార్, మా కొడుకు. అంటే నీకు నీరజ్కి పుట్టిన కొడుకా? అవును సార్. అమ్మా ఆడి కొడుకు నీ కొడుకారా? అరే రాజు, ఈడేంద్ర షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. అరే నువ్వు ఇచ్చే షాకులతో డైలీ సీరియల్ తీయచ్చు తెలుసారా? సార్ మీ కాలు పట్టుకుంటాను సార్. ఇప్పుడు రికార్డ్ చేసింది జ్ఞానేశ్వర్కి పంపించకండి సార్, ప్లీజ్ సార్. అరే ఇది పంపించదు అంటే మాకు 20 లక్షలు కావాలరా. 20 లక్షలా? సార్ నా దగ్గర అంత లేవు సార్. ఏవో యాడ్స్లో యాడ్ చేసి ఒక 10 లక్షలు దాచుకున్నాను సార్. అయితే రేపు 10 గంటల లోపు 10 లక్షలు తీసుకురా. 10 లక్షలు ఇస్తే ఈ వీడియో డిలీట్ చేస్తారా సార్? ముందా 10 లక్షలు తీసుకురా. ఫోన్ చేసి ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో చెప్తాం పో. ఇంతకీ మీరెవరు సార్? ఇదంతా ఎలా తెలుసుకున్నారు సార్? అదంతా నీకెందుకురా, మా టైం కలిసి వచ్చింది. ముందు డబ్బులు తీసుకురా. ఎవరు వాళ్ళు? తెలీదు, కానీ చూడటానికి పక్కా బద్మాష్ 420 గల్లా ఉన్నారు. మన సంగతి ఎలా తెలిసింది? నాకు తెలిసి చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేసిన పని ఇది. వెతవలు 20 lakhs 20 లక్షలు అడిగారు. 20 లక్షలు అడిగారా? అప్పటికి నేను రిక్వెస్ట్ చేసి 10 లక్షలు ఇస్తా అని చెప్పాను. ఆలస్యం చేయకుండా ముందు వాళ్ళు అడిగింది ఇచ్చి ఆ వీడియో డిలీట్ చేయించు. ఆయనకి తెలిస్తే ఇద్దరిని చంపేస్తారు. నాకు భయంగా ఉంది. డోంట్ వరీ, నేను ఆ పని మీదే ఉంటాను. తెచ్చినావా? ఏ బే చూడరా. మొత్తం 10 లక్షలు. బయలుదేరు. అదేం సార్ వీడియో డిలీట్ చేస్తామన్నారు? ఎవరు చెప్పిండ్రా? నువ్వేమన్నా చెప్పినావురా? నేనెందుకు చెప్తారా? మేము అడిగింది ఎంతరా? 20 లక్షలు. ఎంత తెచ్చావురా? 10 తెచ్చాను. మరి ఎట్లా డిలీట్ చేస్తారా? మిగతా 10 లక్షలు తీసుకురా, అప్పుడు చూద్దాం. సార్ నా దగ్గర అస్సలు డబ్బులు లేవు సార్. ఇది అడ్జస్ట్ చేయడానికే చాలా అవస్థలు పడ్డాను. అప్పడడానికి పోయినా కరోనా అని ఎవరూ రానివ్వట్లేదు. ఇంకెలా ఇస్తారు సార్? అరే కావాలంటే టైం తీసుకో, అప్పో సప్పో చేసి మొత్తం 10 లక్షలు తీసుకురా. సార్ చాలా కష్టం సార్, అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకోండు కాదు, గీ చూడు. ఏంటి సార్ ఇది? సార్ వాడు జ్ఞానేశ్వర్ కొడుకు కాదు సార్, నాకు నీరజకు పుట్టిన కొడుకు సార్. ఇది జ్ఞానేశ్వర్కు సెండ్ చేసినాకో. ఏంటి సార్ ఇది? నా పిన్లానికి నీకు పుట్టినా ఇట్లా చంపేస్తాడ్రా జ్ఞానేశ్వర్ నిన్ను. అర్థమైందా? అరే ఇది నీ జీవితం రా. ఇట్లా సదాయించినావు అనుకో, ఇప్పుడే జ్ఞానేశ్వరం పంపిస్తా. సార్ వద్దు 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 సార్, వద్దు సార్. పోయి మిగతా 10 లక్షలు తీసుకురా పో. నడు. ఓకే సార్, 10 లక్షలు అడ్జస్ట్ చేస్తాను. ఓ యాదవ్ భాయ్. నమస్తే నమస్తే. అవును భాయ్, బారంతా అన్నావుగా. ఏదైనా పార్టీని చూసి రేంది? పార్టీ కాదు, మేమే కొందామని డిసైడ్ అయినాం. అబ్బా అంత డబ్బులు మీ దగ్గర ఎక్కడి? ఏం లేదు, ఈ మధ్యన ల్యాండ్ ఒకటి డీల్ చేసినాం, డబ్బులు వచ్చినాయి. అరే డబ్బులు ఇరా. ఇగో మొత్తం 7 లక్షలు అడ్వాన్స్. మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఏం లేదు, ఇంకొక 2-3 రోజుల్లో ఇచ్చేస్తాం కదా భయ్. టైం కలిసి రావడం అంటే ఇదే. 6 కస్టమర్ లెక్క వచ్చారు, ఇప్పుడు ఓనర్లు అయిపోతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇగో 3 లక్షలు. థ్యాంక్ యూ రాజు, మాట నిలబెట్టుకున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పినా కదని నిన్ను రాని లెక్క చూసుకుంటాను. ఇంకో గుడ్ న్యూస్ చెప్పినాకో నువ్వు కింద పడిపోతావు. తొందరలోనే బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడే వెళ్ళి 7 లక్షలు కట్టొచ్చిన. వావ్ సూపర్ రా. ఏంట్రా అన్ని గుడ్ న్యూస్ లే చెప్తున్నావు? మరి మన టైం స్టార్ట్ అయింది. నువ్వు వెళ్ళి ఆపరేషన్ డబ్బులు కట్టేసాయి. నాకు కొద్దిగా పని ఉంది, నేను మళ్ళీ వస్తా. ఫోన్ చేస్తా మళ్ళా. ఓకే. ఏమ్రా శశి హ్యాపీయా? అరే ఫుల్ టు హ్యాపీ రా. మన బాస్ సంగతి కూడా చెప్పినా. సరే గాని ఒకసారి జ్ఞానేశ్వరాన్ని ఇంటికి పోదాంపా. వాంతో ఏం పనిరా మనకు? అరే ఆంతోని కాదురా, అని పెళ్ళాంతో. వదనమ్మ మొక్క ఒకసారి చూడాలరా.
సిచ్యువేషన్ ఎట్లుందో. అవునరా చెల్లిపోదాం నాడు. అన్నా నమస్తే. ఒరే మీరు రారనుకున్నాను, వచ్చారు. నిన్ను వదిలిపెట్టి ఎక్కడ పోతున్నాం మేము. అవునన్నా. ఓ నాకు అర్జెంటుగా రిజిస్టర్ ఆఫీస్లో పని ఉంది, మీరు చాయ్ తాగాలండి. సరే ఓకే సరేనా. రారా. వదినా, ఎవరో అమలా అంట, నీకే ఫోన్. హలో అనిల్, వాళ్ళతో వీడియో డిలీట్ చేయించావా? లేదు. లేదా? 10 ఇచ్చాను, ఇంకో 10 అడుగుతున్నారు. ఇంకో 10? మరెట్లా? అదే అర్థం కావట్లేదు నీరజ. ఏదో ఒకటి చేసి వీడియో డిలీట్ చేయించేసాయి. ఒక నిమిషం, మా ఆయన కాల్ చేస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే. హలో రేయ్, అమలా అంటే అనిల్ గాడ్రా. అనిల్ గాడా? హలో. నేను జయంతిని. బాగున్నారా అంకుల్? జయంతి బాగున్నావా? నేను బాగున్నాను. నాన్నగారు ఉన్నారమ్మా? ఉన్నారు, పిలుస్తాను. నాన్నా త్వరగా రా నాన్నా. వస్తున్నానమ్మా. ఎవరు? పెళ్లివారు నాన్నా. నమస్కారం నారాయణరావు గారు, బాగున్నారా? బాగున్నాను. మ్యారేజ్ డేట్ ఎప్పుడు పెట్టుకుందామా అని పంతులు గారితో ఏమైనా మాట్లాడారా? ఆ విషయం గురించి మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఏం లేదు, అమ్మాయి పెళ్లి కోసమని ఒక 500 గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాను. రేటు విషయంలోనే కాస్త అటు ఇటు కిరికిరి జరుగుతోంది. ఒక 4-5 రోజుల్లో అది సెటిల్ అయిపోతుంది. అవగానే నేనే మీకు ఫోన్ చేస్తాను. అలాగేనండి, ఉంటాను. నాకెందుకో భయంగా ఉందండి. అమ్మాయి పెళ్లి జరుగుతుందంటారా? నీకైతే భయంగానే ఉంది, నాకైతే కాళ్ళు చేతులు ఆడటం లేదు. అప్పు కోసం కూడా ట్రై చేశాను, కానీ ఎక్కడా పుట్టడం లేదు. ఇంత టెన్షన్లో నా పెళ్లి చేయడం అవసరం అంటారా నాన్న? ఇది కాకపోతే ఇంకో సంబంధం. అన్నీ కుదిరి మన దగ్గర డబ్బులున్నప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం నాన్న. నీకు తెలియటం లేదమ్మా, వాడదెంత మంచి కుటుంబం. పెళ్ళికొడుకు పైసా కట్నం కూడా వద్దన్నాడు. అలాంటప్పుడు మనం పెళ్ళైనా కాస్త ఘనంగా జరిపించాలి కదా. ఏదో తూతూ మంత్రాలు చేసినట్టు చేయకూడదు. అయినా నువ్వు చిన్నపిల్లవమ్మా, నీకేం తెలీదు. మా తంటాలేవో మేం పడతాం. సరే పడండి. సరే నేను వస్తానన్నానుగా. హో ఓకేనే. ఓకే ఓకే ఓకే. రాజు కూర్చోండి, అన్న బయటికి వెళ్ళాడు, వస్తాడు, చాయ్ తెస్తాను. ఏమ్రా, వదిన మంచి హుషారుగుంది. అనిల్ గారు డబ్బులు అడ్జస్ట్ చేసి వీడియో డిలీట్ చేస్తా అని చెప్పుంటాడు. అంతేనడవా? అనిల్ గారిని ఫోన్ చేయి. చెప్పండి. రేయ్, ఏమైందిరా పైసా సంగతి? సార్, ఎక్కడ పడితే అక్కడ ట్రై చేస్తున్నాను, నాతో అస్సలు అవ్వట్లేదు. కొంచెం టైం పట్టేటట్టుంది. ఒక వారం కావచ్చు, 10 రోజులైనా కావచ్చు. రేయ్, గంత టైం ఏం? సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. మీరు టెన్షన్ పెడితే నేను సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. కొంచెం టైం ఇవ్వండి సార్. మీ ఫోన్ వస్తే చాలు, ఉచ్చ పడిపోతుంది. ఏడోకేడో మళ్ళీ చేస్తా ఫోన్. ఏమంటాడు? నిజంగా వాని పరిస్థితి బాగాలేనట్టుందిరా, ఇప్పుడు ఇచ్చేటట్లేడు. 10 రోజులు టైం అడుగుతుండు వాడు. 10 రోజులా? మనం యాదవ్ గారిని కట్టాలి కదరా. యాదవా? కడదా? అంతే అంటావా? అంతే కదా. జ్ఞానేశ్వర్ వైఫ్ కోసం వచ్చాను సార్. ఆమెతో నాకు ఎఫైర్ ఉంది.
అక్క శుక్రవారం రథమేమ వీడియో చూసుకున్నావా? ఇది చాలా అన్యాయం తమ్ముడు. ఆల్రెడీ అనిల్ 10 లక్షలు ఇచ్చాడు కదా. 20 లక్షలు అడితే 10 లక్షలు ఇచ్చాడు. మిగతా 10 లక్షలు ఎవడిస్తాడు? నేనివ్వాలా? అంతే కదక్క. 10 లక్షలంటే కష్టం తమ్ముడు. కష్టం అంటే ఎట్లా అక్క? కలిసి సుఖాన్ని పంచుకున్నారు, ఇప్పుడు కష్టాన్ని కూడా కలిసి పంచుకోవాలిగా. నేను ఆడదాని తమ్ముడు, నాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. అదంతా నాకు తెలియదు. రేపు పొద్దుగాల 10 గంటలకల్లా 10 లక్షలు నా చేతులు ఉండాలి. లేదంటే ఈ వీడియో మీ ఆయనకు పంపించడం ఖాయం. ఇది ఫైనల్. హలో హలో తమ్ముడు, హలో. హలో. కొంప మునిగింది. ఆ రికార్డింగ్ వీడియో నాకు పంపాడు. నీకు పంపారా? అంతేకాదు 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. రేపు 10 గంటల్లోపు ఆ డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోని మా ఆయనకి పంపుతానన్నాడు. ఈ వీడియో మీ ఆయన చూస్తే మనిద్దరినీ చంపేస్తాడు. వేరే మార్గం లేదు. ఉన్న నా నగలు అమ్మివ్వాల్సిందే. ఎలా అమ్ముతావు? నేను బయటికి వెళ్ళి అమ్మలేని పరిస్థితి. ఒక పని చెయ్యి, నీకెవరైనా నమ్మకస్తులుంటే వాళ్ళకిచ్చి పంపించు. రాజు రమేష్ల కంటే నమ్మకస్తులు నాకు ఇంకెవరూ లేరు. వాళ్ళతో పంపిస్తాను. ఓకే, పని అవ్వగానే నాకు ఫోన్ చెయ్యి. ఓకే. రాజు రమేష్, వదినా నాకు హెల్ప్ చేయాలరా. ఏంది వదినా? నా నగలిస్తాను, తాకట్టు పెట్టి డబ్బులు తేవాలరా. అరే తాకట్టు ఎందుకు వదినా? అన్నను అడుగు, ఇస్తాడుగా. అన్నకి తెలియకూడదనే. నా ఫ్రెండ్కి డబ్బులు అవసరమట. అన్నని అడిగాననుకో ఎందుకు ఏంటి అని సతాయిస్తారు. అందుకే. అమలక? అమలకే. సరే, ఎంత కావాలి? 10 లక్షలు కావాలి, కానీ వాటికి ఎంత వస్తుందో చూడండి, సరేనా? సరే వదినా, మేము చూసుకుంటాం. జాగ్రత్త, అన్న కంట పడినివ్వకండి. అరే నువ్వు బేఫికర్ ఉండదునా, మేము చూసుకుంటాంగా. ఈ అబ్బా, దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేరా. 2 నిమిషాల సుఖం కోసం లక్షలు పోగొట్టుకుంటుళ్ళు. లక్షలేంద్రా, ఆస్తులు మొత్తం అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. చల్. వదినా. మస్తాన్, ఎంతొచ్చింది? 7 లక్షలు. ఎంత తక్కువనా? అంతే వదినా, అమ్ముదామంటే అడవి, కొందామంటే కొరవి. బయట అట్లే ఉంది. సరే, ఈ విషయం ఎవరికి తెలియనివ్వకండి. ఎవరికి తెలియని వదినా? చాలా సాయం చేశారు. ఈ 500 తీసుకుని బీర్ తాగండి. బీర్ అంట తాగుదాంపా. పారా. హలో తమ్ముడు. డబ్బులు రెడీయా? డబ్బు రెడీ. ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి తమ్ముడు? జవహర్ నగర్ బస్ స్టాప్ నీకు తెలుసా? తెలుసు, మా ఇంటి దగ్గరే. నువ్వు ఆ బస్ స్టాప్ కాడికి వచ్చేసే, నేను లైన్లో ఉంటా. సరే. ఏమండి, ఈరోజు శుక్రవారం కదా, పూజ సామాన్లు కొనుక్కుని వస్తా. ఏమక్క, ఇంత టెన్షన్లో కూడా నీకు శుక్రవారం పూజలు అవసరమా చెప్పు? మీకు మజాగ్గానే ఉంటుంది. మీ టార్చర్కి రాత్రులు నిద్ర లేకుండా చస్తున్నా. ఇంట్లోంచి బయటికి రావాలంటే ఏదో ఒకటి చెప్పాలిగా. హలో తమ్ముడు, నువ్వు చెప్పిన బస్ స్టాప్కి వచ్చా. ఇప్పుడు నీ ముంగట ఒక షేర్ ఆటో చాగుతుంది. నెంబర్ 3393 గంటలు ఎక్కువ. ఓకే.
నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నట్టున్నావు? నువ్వు నాకు కనబడతావు కానీ నేను నీకు కనబడా. ముందు ఆటో ఎక్కు. నెక్స్ట్ మధురానగర్ స్టాప్ వస్తుంది కదా, అక్కడ ఆటోలో డబ్బులు వదిలిపెట్టి వెళ్ళిపో. మీరెలా తీసుకుంటారు? అది మాకు అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాంలే. మరి వీడియో డిలీట్ చేస్తానన్నావు? మొత్తం 10 లక్షలు తెచ్చినావా? లేదు, 7 అడ్జస్ట్ అయ్యాయి. మరి ఎట్లా డిలీట్ చేస్తా? మిగతా 3 ఇచ్చిన తర్వాతనే డిలీట్ చేస్తా. అట్లా కుదరదు తమ్ముడు, అట్లా కుదరదు తమ్ముడు. చాలా టెన్షన్ అయిపోతుంది. నువ్వు నా ముందే వీడియో డిలీట్ చేస్తానంటే 7 ఇస్తాం, లేదంటే ఆ 3 అడ్జస్ట్ అయ్యాకే మొత్తం కల్పిస్తాం. కాకపోతే 3-4 రోజులు పడుతుంది. ఏంది 3-4 రోజులు అంటే అస్సలు కుదరదు. నాకు రేపటి వరకు కావాలి, అర్థమైందా? అన్నీ మీరు చెప్పినట్టే నడవాలా? ఏంటి తమ్ముడు ఇది? దీన్నే బ్లాక్ మెయిల్ అంటారక్క. ఇప్పుడేంది ఆటోలో 7 లక్షలు పెట్టిపోతున్నావా లేదా? సరే, తప్పుతుందా? పెడతాను. సర్లే, ఓకే. బాబు ఇక్కడ ఆపు. ఇగో యాదవ్ భాయ్ పేమెంట్. మిగతా ఇంకా 2-3 రోజులు ఇచ్చేస్తాం. సరే, ఫైనల్ పేమెంట్ అప్పుడే రిజిస్ట్రేషన్. అట్లనే బాయ్. ఓకే, వస్తా. రైట్, థ్యాంక్ యూ. హాయ్. ఏంటి బాబు ఈ మధ్య కనబడ్డం మానేసావు? ఫోన్ చేయవు, చేస్తే లిఫ్ట్ చేయవు, ఏంటి సంగతి? కొంచెం బిజీ ఉన్నా. అంతేనా లేక కొంపదీసి లవ్లో గాని పడ్డావా? లవ్లో పడ్డము అయింది, మూతిపాలు రావడము అయింది. ఆ ఎవరా అమ్మాయి? చెప్పనే లేదు. ఇప్పుడు ఎందుకులే, వద్దు. అరే చెప్పు, కావాలంటే నేను వెళ్ళి మాట్లాడతా. ఎవరితో? వాళ్ళ ఆయనతోనా? వాళ్ళ ఆయన? అదేంటి? ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. వామ్మో, నువ్వే చెప్పడం లేట్ చేసి ఉంటావు. అరే పెళ్ళైపోయిందన్న కదా, ఇంక వదిలే రాదు. చా, నిన్ను మిస్ చేసుకోవడం అమ్మాయి బ్యాడ్ లక్. అవును, ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా? చేసుకోకుంటే ఎట్లుంటాం? ఎవరినో ఒకరిని చేసుకోవాలిగా. ఓకే, కానీ ఫస్ట్ లవే అంత ఈజీగా మర్చిపోలేం. అవును, అమ్మాయి మిస్ అయిందని చెప్పి నువ్వు మందు కొట్టడాలు, బాధపడ్డాలు అలాంటివి ఏం చేయలేదా? మిస్ అయిన రోజు ఓ ఫుల్ వేసా, తర్వాత ఆలోచించా. మనం లవ్ చేసిన అమ్మాయి హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నా. ఆ అమ్మాయి బాగుంది, ఆ జాల్ మనకు. నేను బే ఖుష్. గ్రేట్ అబ్బా. నువ్వు చెప్పిందంతా అర్థమైందిరా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఒరే, ఆ జ్ఞానేశ్వర్ మీద కోర్టులో కేసు పెడదాం అనుకుంటున్నాను. దానివల్ల ప్రయోజనం లేదురా. ఏ? ఎక్స్పీరియన్స్తో చెప్తున్న విను. వాడు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. వాడి వెనక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. పైగా ఇది సివిల్ కేసు కిందికి వస్తుంది. నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. అంతకాలం వెయిట్ చేసే ఓపికందా? పైగా కూతురు పెళ్లి పెట్టుకున్నానన్నావు. మరి వాడిని మనం ఏమీ చేయలేమా? దానికో మార్గం ఉంది. ఏమిటి? ఎదవల్ని ఎదవలతోనే కొట్టాలని. అదేదో సామెత ఉంది చూడు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని. ఓల్డ్ సిటీలో ఖలీల్ అనే ఓ రౌడీ షీటర్ ఉన్నాడు. వాడు దందాలు, సెటిల్మెంట్స్ అన్నీ చేస్తూ ఉంటాడు. వాడికి జ్ఞానేశ్వర్కి అస్సలు పడదు. వాడి దగ్గరికి వెళ్తే మనకు మంచి సొల్యూషన్ దొరకొచ్చు. అలా అంటావా? ఆలోచించడానికి ఏం లేదు. 1,00,000 రూపాయలు ఇస్తే ఆ జ్ఞానేశ్వర్ గారిని లేపేస్తా. ఏంటి? చంపడమా? అయ్యో వద్దండి. నా వల్ల ఒక మనిషి ప్రాణం పోతుందంటే నా మనసు ఒప్పుకోదండి. స్కూల్లో పిల్లలు అల్లరి చేసినా కూడా చంపేస్తాను అని పొరపాటును కూడా అన్నండి. అలాంటిది ఒక మనిషి ప్రాణం తీయడం అంటే పాపం అండి. వద్దండి. మరి నీ కూతురు పెళ్లి? ఒక మనిషిని చంపి నా కూతురికి పెళ్లి చేస్తే దాని బతుకు కూడా అలాగే ఉంటుంది. మా తలరాత ఎలా ఉంటే అలాగే సరే. వద్దండి ఖలీల్ గారు, ఉంటాను. రా వెళ్దాం. ఓకే అండి.
ఇంతకుముందు శుక్రవారం వచ్చిందంటే ఎంతో మజా ఉండేది, హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఆ వెధవలు పెట్టే టార్చర్కి టెన్షన్ తప్ప మజాయే లేకుండా పోయింది. కరెక్ట్గా చెప్పావు. హలో, ఏమక్క మస్తు బిజీ ఉన్నట్టున్నావు. ఫోన్ ఎత్తనీకి ఇంత టైం పట్టింది? అదేం లేదు. అంటే శుక్రవారంగా నువ్వు బిజీ ఉంటావుగా. ఆ వెకిలి మాటలొద్దు, ఏంటో చెప్పు. సరే గాని 3 లక్షలు రెడీయా? నేను 3 లక్షలు ఇచ్చాక ఆ వీడియో డిలీట్ చేస్తారు కదా? పక్కా డిలీట్ చేస్తాం. సరే, నేను ఫోన్ చేస్తా. ఈసారి పక్కా డిలీట్ చేస్తామంటున్నారు. వీళ్ళ మాటలు నమ్మొద్దు. డబ్బులిస్తా, వాళ్ళెవరో కనిపెట్టు. అనిల్, వాళ్ళెవరో తెలుసుకున్నాక రాజు రమేష్లకి చెప్పి తాట తీయిస్తా, చంపిస్తా నా కొడుకుల్ని. కానీ 3 లక్షలు ఎట్లా? ఏదో ఒకటి చెయ్యాలి. శుక్రవారం పూజల పేరు చెప్పి ఇలా చేస్తే కష్టాలు తప్పవు. మొన్న నా నగలన్నీ అమ్మినా. ఇప్పుడు దొంగతనం కూడా చేయాలి. ఎక్కడా? బీర్వాలోంచి, నా ఇంట్లోనే, ఆయనకి తెలియకుండా. వీడియో డిలీట్ చేశాకే ఇవ్వు. రోడ్ నెంబర్ 21కి వచ్చాయి. మీరు చెప్పినట్టుగానే రోడ్ నెంబర్ 21కి వచ్చాను. ఆడికెళ్ళి రైట్ తీసుకో. ఓకే. ఇప్పుడు లెఫ్ట్ తీసుకో. సీదా వస్తే చాచా నెహ్రూ కమ్యూనిటీ సెంటర్ కనబడుతుందా? సార్, కనబడుతుంది. దాని పక్కన బ్లూ డస్ట్బిన్ ఉందా? ఉంది. డబ్బులు అందులో పడేసి ముందుకు వస్తే ఏటీఎం ఉంది, ఆడున్నాందా. మరి వీడియో డిలీట్ చేస్తా అన్నావు? అరే చేస్తాం రా, టెన్షన్ పడకు. వేసాను. డబ్బులు వేసావుగా, కార్ స్టార్ట్ చేసుకొని సీదా అట్లనే వచ్చా. నువ్వు సీదా ముందుకొస్తే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఏటీఎం ఉంటుంది. నువ్వు ఆడుండు, మేము వచ్చినాక నీ ముందే వీడియో డిలీట్ చేస్తాం. హలో యాదవ్ భాయ్, బ్యాలెన్స్ అమౌంట్ రెడీ అయింది, సేల్ డేట్ రెడీ చేయి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరా. అన్నా, వాడి ఫోటోలు వాట్సాప్ చేశాను, చూడు. వస్తానన్నా. పట్టు 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 పట్టు. అన్నా నమస్తే. 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 ఏంట్రో చాలా హ్యాపీగా ఉన్నారు? అవునన్నా, ఈ రోజుకెళ్ళి మా ఇద్దరు లైఫ్ టర్న్ అవబోతుంది. ఏదైనా పెద్ద లాటరీ తగిలిందా లేక డీల్ కుదిరిందా? ఓ సూపర్ డీల్ సెట్ అయిందన్నా. మస్తు పైసలు వచ్చినాయి. అంతే కదన్నా, ఓ 10 రోజుల నుంచి మా ఇద్దరికి బీభత్సం కలిసి వస్తుంది. అంతా వదినమ్మ చలివే. అరేరే, ఏంట్రా ఉన్నట్టుండిది? ఏం లేవదనా, ఇదిగో బార్ అండ్ రెస్టారెంట్ కొన్నాం, ఇదిగో కార్డు. బారా? అన్ని డబ్బులు ఎక్కడివిరా? వదినా, అమలా ఫోన్. దీనికి పని పాట ఏముండదు. ఏంట్రా, బార్ కొన్నారా? అవును వదినా, అంతా నీ చేతి చలివే. నేనేం చేశానురా? ప్రతి శుక్రవారం నువ్వేం చేస్తావు వదినా? ఏం చేస్తానురా? అన్న కోసం స్పెషల్ పూజలు చేస్తావా చేయవా? దానివల్లే అన్నకు బీభత్సం కలిసి వచ్చింది. అన్నకు తమ్ముళ్ళం కాబట్టి మాకు కలిసి వచ్చింది. అంతేకాదు, నీలాంటి ఓ దేవత కూడా హెల్ప్ చేసింది. ఏంటోరా ఇదంతా మీ అభిమానం. ఓకేరా, ఆల్ ది బెస్ట్. ఇక నుంచి నా దగ్గర పనిచేయడం మానేస్తారా? వదినా, శుక్రవారం నువ్వు అది చేయడం మానేస్తావా? ఏదిరా? పూజ వదినా, పూజ. గదే గదే పూజ. పూజ లేదు, మానేను. మేము మానేలేం. అదే ఇది ఇదే, మేమెందుకు మానేస్తాం? ఏమరా రాజు? గంతే కదరా. సంతోషం రా. సంతోషం కాదు వదినా, రేపు సాయంత్రం 4 గంటలకు మీ చేతులతోనే రిబ్బన్ కట్ చేయాలి.
అన్నా నువ్వే చీఫ్ గెస్ట్లు ఓకేనా? వస్తాం రా. సాయంత్రం 4 గంటలకి. ఓకే వదినా పక్క మర్చిపోవద్దు. రావాలి. ఓకేరా. హలో రమేష్. ఏం పెళ్లి కూతురా ఎట్లున్నావు? మంచుకున్నావా? సాయంత్రం చిన్న ఫంక్షన్ ఉంది, సర్ప్రైజ్. నువ్వు వచ్చినాక చెప్తా. లొకేషన్ షేర్ చేస్తున్నా, వచ్చే. సారీ రమేష్, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే మూడ్లో లేను. ఏమైంది? ఆడ హోటల్ దగ్గర కూడా వచ్చిన బంద్ చేసింది. ఏమైంది? నా పెళ్లి విషయంలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. క్యాన్సిల్ కూడా అయ్యేలా ఉంది. ఏంది? అమ్మా జయంతి. నాన్న పిలుస్తున్నారు. నేను తర్వాత కలిసినప్పుడు అన్నీ చెప్తా, ఓకేనా? ఏమైందో చెప్పు. హలో జయంత్. జై శశి ఎక్కడున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నా. మా కజిన్ని రమ్మన్నాను, తను రాగానే వస్తా. సరే గాని నాన్నకి ఎట్లుంది ఇప్పుడు? బాగున్నారు, రికవర్ అవుతున్నారు. ఓకేలే, సరే తొందర వచ్చేసే మరి. ఓకే. అన్నా నమస్తే ఒరే, 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 ఒరే. నీకోసమే వెయిటింగ్ అన్నా. సూపర్ రా. చిన్న బారైనా చూడు ఎంత బ్రహ్మాండంగా పెట్టారు. రాజు అన్నా చాలా బాగుందిరా. థ్యాంక్స్ అన్న. ఎంత అయింది? 20 లక్షలు అన్నా. 20 లక్షలా? ఓ నీరజ ఏంటి నా పేరు పెట్టారు? ఆల్రెడీ నీకు చెప్పాను కదా, ఇవే మా అదృష్టం అని. అంతేకాదు వదిన, రిబ్బన్ కూడా నీ చేతులతోనే కట్ చేయాలి. అన్న దా రండి. తీసుకో వదినా, తీసుకో. అద్రిపేంద్ర బార్ అంటే ఇలా ఉండాలి, బ్రహ్మాండంగా ఉంది. ఏం నీరజా? ఓ పంచే నీరజా, వాళ్ళు ఎలాగో నేను దేవత అనే కాళ్ళు మొక్కుతున్నారు కాబట్టి ఫస్ట్ బహుని నీ చేతోనే చెయ్యి. నీ చేతోటి బోని చేస్తే మాకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. నిజం. అవునరా, మీకు కలిసి వచ్చి ఇలాంటివి 2-3 బార్లు పెట్టాలి. థ్యాంక్స్ వద్దా. రమేష్, అన్నకి ఒక చిల్లు బీర్ ఇవ్వు. రాజు మంచి బోని చిల్డ్ బీర్ ఓపెన్ చేయరా. నీరజా వీళ్ళ ప్రతి వారు నువ్వే ఓపెన్ చేయాలి. అన్నా ఒరే మీ ఉదించా తెప్పించరా, ఇంకా కలిసి వస్తుంది. Cheers. 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 బీర్ అయితే సూపర్గా ఉందిరా. రాజు బీరుతో పాటు బార్ గర్ల్స్ ఉన్నారనుకో ఇంకా అదిరిపోతుంది. అన్నా అంత సీన్ లేదు. ఒరే ట్రై చేయడం. ఏంటండి మీరు పిల్లలతో? అంజో థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. థ్యాంక్స్ వదినా. ఇట్స్ ఓకే. చాలా చాలా బాగుందిరా. ఓ రాజు అన్న, నాకు రిజిస్టర్ ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది, ఒక రిజిస్ట్రేషన్ ఉంది. ఓకే అన్న. ఓకేరా. ఓకే బాయ్ రా. బాయ్ అన్న. వస్తాను మంచిది. మంచిది. నీరజా ఏమండి, మీరు కార్లో వెళ్ళండి, నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆటోలో ఇంటికి వచ్చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. టేక్ కేర్. ఓకే. బాయ్ రా. బాయ్ వదినా. అరే రాజుగా, జ్ఞానేశ్వర్ గారిని 5 లక్షలు అడిగినాం. ఆడియ్యానందుకు 20 లక్షలు సంపాదించి బార్ పెట్టినాం. నాకెందుకు అనిపిస్తుందిరా. ఏమని? ఇంకా వదినమ్మని బ్లాక్మెయిల్ చేయడం ఆపేద్దామని. అరే బంగారు గుడ్లు పెట్టే పాత్రను చంపొద్దురా, అవి పెడతనే ఉండాలి, మనం బాగుపడుతూనే ఉండాలి. ఆ జ్ఞానేశ్వరరాడు ఎన్ని లక్షలు సంపాదించడం మన వల్ల. ఇప్పుడు మన టైం వచ్చింది, మనం సంపాదించుకోవాలి. ఇంతకుముందు వద్దాం ఏం చెప్పిందిరా, 2-3 బార్లు పెట్టమన్నది, పెడదాం. అర్థమైంది కదా, చెల్లదా. ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నావు? పక్కన మా ఆయన ఉన్నాడు అనిల్. ఓకే, మనల్ని బ్లాక్మెయిల్ చేసింది ఎవరో తెలిసిపోయింది. వాళ్ళ ఫొటోస్ నీకు వాట్సాప్లో పంపించాను, చూడు. రాజు, రమేష్ వీళ్ళకి తెలుసా? తెలుసా ఏంటి? వీళ్ళిద్దరూ మా ఆయన దగ్గర పనిచేస్తున్నారు, పక్క 420 గాళ్ళు. ఈ రోజు కూడా నా కాళ్ళు మొక్కి, వదిన మా బార్ అండ్ రెస్టారెంట్ నువ్వే ఓపెన్ చేయాలి అంటే ఇప్పుడే ఓపెన్ చేసి అక్కడి నుంచే వస్తున్నాను. వదిన వదిన అంటూ నమ్మకంగా నా చుట్టే తిరిగి నాకే నమ్మక ద్రోహం చేశారు. పైగా బార్ కూడా నా పేరే పెట్టారు. వీళ్ళింత పెద్ద 420 గాళ్ళు అనుకోలేదు.
చెప్తా వీళ్ళ సంగతి. అరే వదిన ఫోన్ చేస్తుంది, మాట్లాడు. చెప్పాక. అక్క కాదురా, వదిన. షాక్ అయ్యారా? మీరే అని తెలిసిపోయిందిరా. నన్నే మోసం చేస్తారా? నా చెయ్యి మంచిదని నా చేత్తోనే నగలమ్మించి ఆ డబ్బుతో బార్ పెట్టి దానికి నా పేరే పెట్టి అది నాతోనే బోణి చేస్తారా? ఎంత నీచులరా మీరు. రే, మా ఆయన మిమ్మల్ని కాళ్ళ దగ్గర కుక్కల్లా పెట్టుకున్నాడ్రా. నేనే మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్నాను. నన్నే మోసం చేస్తారా? ఎక్కువ మాట్లాడకు, మేమే అని తెలిసిపోయింది కదా. యాదికుందా ఇందాక ఒక మాట చెప్పినావు, గిసువంటి బార్లు ఇంకా 2-3 పెట్టాలని చెప్పినావు. 10 లక్షలు ఇచ్చినావనుకో, అశోక్ నగర్ చౌరస్తాలో ఒక ప్లేస్ ఖాళీ ఉంది, అక్కడ ఒక బార్ ఓపెన్ చేసి నీ పేరే పెడతాం. ఎన్నిసార్లు మోసం చేస్తారా? నేను చస్తే ఒక్క పైసా కూడా ఇవ్వను. నాలాంటి ఆడదని ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారు. అబ్బో సాల్తీ, నువ్వు పెద్ద పతివ్రతవు. నువ్వు శాపాలు పెడితే మేము నాశనం అయిపోతాం. అదంతా కాదు కానీ 10 లక్షలు రెడీ చేసుకున్నావు అనుకో, నీ శుక్రవారం పూజ నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదనుకో, అన్నకి ఈ వీడియో పంపిస్తే అన్నే నీ పూజ చేస్తాడు. ఎక్కువ టైం ఇయ్యం, ఆలోచించుకో. అనిల్, ఒక్క పైసా కూడా ఇవ్వను. వాళ్ళకి 10 లక్షలు ఇవ్వడం కాదు, రౌడీగాళ్ళకి 5 లక్షలు ఇచ్చి వాళ్ళని చంపించేస్తే పీడా పోతుంది. ఆవేశవద్దు, మర్డర్ చేయడం అంటే మాటలు కాదు. మరి ఎన్నిసార్లు అనిల్ ఇలా డబ్బని జీవితాంతం బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు బద్మాష్ గాళ్ళు. కొంచెం టైం తీసుకుని ఏం చేయాలో ఆలోచిద్దాం. మొత్తానికి గండిపేటలో విల్లాగా ఉన్నావు. నువ్వు ఇట్లా కొంటుండాలి, మాకు ఇట్లా పార్టీలు ఇస్తుండాలి. ఓకే, ఇదే హైదరాబాద్లో 10 ఏళ్ల కిందట ఓ డొక్కు స్కూటర్ వేసుకుని తిరుగుతుండేవాడు. ఇప్పుడు ఎన్ని ల్యాండ్లు కొన్నావు, ఎంత సంపాదించావు? అరే జ్ఞానేశ్వర్, నీ అదృష్టమే అదృష్టంరా. నిజంగానేరా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. కానీ దీని అంతటికీ కారణం నీరజ, నా భార్య. నేను ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా టాప్ లెవెల్కి వెళ్ళాలని పూజల మీద పూజలు, పూజల మీద పూజలు చేస్తూనే ఉంటుందిరా. అసలు శుక్రవారం నాడు మనం ఈ ఫామ్ హౌస్లో మందు కొట్టడానికి కారణం ఏమిటో తెలుసా? ఇంట్లో పూజలే పూజలు, పూజలే పూజలు. అంతేకాదు, శుక్రవారం నాడు ఇంట్లో మందు, నాన్ వెజ్ నహి చలేగా. ఈ కాలంలో ఎవరుంటారా జ్ఞానేశ్వర్? అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం రా. నిజమేరా. చెప్పరా రాజు. అన్నా, ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానా, కానీ నా నోటితో ఎట్లా చెప్పాలో అర్థమైతలేదన్నా. పర్లే చెప్పురా. ఇంద్రులు వదిన చాలా మంచిది అనుకున్నామన్నా, కానీ ఇంకొకటితో ఎఫర్ ఉందన్నా. ఏంటన్నా? ఏం మాట్లాడుతున్నారా? కావాలంటే రమేష్ అని అడగన్నా, చెప్పరా. అవునన్నా, రాజుగాడు చెప్పేది నిజం. ముందు మేము కూడా నమ్మలే, తర్వాత ఎంక్వైరీ చేసి వాడెవడో కనిపెట్టినాం. దమ్కి ఇస్తే నిజం ఒప్పుకోండి కొడుకు. అన్నా, శుక్రవారం పూజ పేరుతో నేను ఫామ్ హౌస్ పంపించి వాడిని ఇంటికి రప్పించుకుంటుందన్నా. ఇప్పుడు కూడా వాడి ఇంట్లోనే ఉన్నాడన్నా. కావాలంటే వీడియో పంపిస్తున్నా చూడు. ఆమెతో నాకు అఫేర్ ఉంది సార్. వాడు జ్ఞానేశ్వర్ కొడుకు కాదు సార్, నాకు నీరజకు పుట్టిన కొడుకు. ఏమైంది నీరజ? పీడకల. కంగారు పడక, వెళ్ళి నీళ్ళు తాగు. ఓకే. ఏంటి ఇంత రాత్రి ఫోన్ చేశావు? రేపు మనం అర్జెంటుగా కలవాలి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఓకే. ఓకే.
నారాయణరావు గారు బాగున్నారా? బాగున్నానండి. ఏం లేదండి, ముహూర్తం డేట్ కోసం. ఎందుకంటే మళ్ళీ మూడాలు వచ్చేస్తున్నాయి. పైగా ఈ నెల మిస్ అయితే 4 నెలలు ఆగాలి. అప్పటిదాకా ముహూర్తాలు లేవు. ఆ విషయం నాకు తెలుసండి. అదే మా ల్యాండ్ విషయం కూడా ఒక 2 రోజుల్లో తేలిపోతుంది. అవగానే నేనే మీకు ఫోన్ చేస్తాను. అలాగేనండి, ఉంటాను. ఏంటండి అబద్ధం అంటే ఏంటో తెలియని మీరు కూతురు పెళ్లి కోసం అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారు? ఆ ల్యాండ్ మనకి రాదు అని మీకు తెలుసు, నాకు తెలుసు కదా. ఆలోచిస్తే ఒకటే అనిపిస్తుందండి, ఆ జ్ఞానేశ్వర్ దగ్గరికి వెళ్ళటమే మంచిది. మీతో పాటు దీన్ని తీసుకువెళ్ళండి. అమ్మాయికి పెళ్లి కుదిరింది, పెళ్లి కోసం డబ్బు కావాలని అడగండి. ఆడపిల్ల మొహం చూసైనా అతని మనసు కరుగుతుందేమో చూద్దాం. నా మాట వినండి. నువ్వు చెప్పింది బానే ఉంది. ఆఖరి ప్రయత్నంగా చూద్దాం. నమస్కారం అండి. పురుషోత్తాన్ని. ఓ పంతులా, రావయ్యా. నేను నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఎల్లుండి రిజిస్ట్రేషన్ ఉంది, వచ్చి సంతకం పెట్టెళ్ళు. మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతానండి. కాకపోతే ఆ స్థలాన్ని నా కూతురు పెళ్లి కోసం అమ్ముతున్నాను. 50 లక్షలు ఖరీదు చేసే స్థలం. మీరు పెద్ద మనసు చేసుకుని ఒక 20 లక్షలు ఇప్పించండి, దాని పెళ్లి జరిగిపోతుంది. మీలాంటి వాళ్ళతో ఇదే ప్రాబ్లం అయ్యా. అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు. ఏమయ్యా, పోలీస్ స్టేషను, కేసు, FIR ఇవన్నీ నీకు అవసరమా? రావాల్సిన డబ్బు కూడా దొబ్బింది కదా. అయ్యో, అంత మాట అనకండి. దాని పెళ్ళి ఆగిపోతుందండి. పెళ్ళి ఆగిపోతే నష్టమేం లేదు పంతులు. నీ కూతురు అందంగా మస్తుగా కత్తిలాగుంది. ఓ పంచేయి, దాన్ని నా పక్కలో ఉంచుకుంటా, మహారాణిలా చూసుకుంటా. నీకు కావలసినంత డబ్బిస్తానయ్యా. అరే జయంతేంద్ర ఈడుంది. తప్పండి, చాలా పెద్ద తప్పు. మా పరిస్థితిని అర్థం చేసుకుని మాకు సహాయం చేస్తారనుకుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. క్షమించడండి, ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడండి. పురుషోత్తం రా. నాన్న నాన్న అంటే జయంతి పురుషోత్తం కూతురా? అవునరా. మనం ఏమీ చేయలేని పరిస్థితి అమ్మా. దేవుడు అనేవాడు ఉన్నాడంటే వాడే చూసుకుంటాడు. రా, మన ఇంటికి వెళ్దాం. అస్తాన్, ఏం జరిగిందిరా? ఎంత పని చేసినాం రా. జయంతి పెళ్లి ఆగిపోవడానికి కారణం మనమే. అవునరా, చాలా పెద్ద మిస్టేక్ జరిగిపోయింది. అమ్మతో ఏమీ చెప్పద్దు. వెళ్ళిన పని ఏమైందండి? వెళ్ళిన పని ఏం జరగలేదు.
జయంతి అడుగుతుంటే చెప్పరేంటండి? జయంతి తలుపు తీయమ్మా. తీయట్లేదండి. ఏమండి ఏమైందో చెప్పరేంటండి? వాడు అన్నరాని మాట అన్నాడు. అమ్మా జయంతి ఏమన్నాడు? ఉంచుకుంటాను అన్నాడు. అమ్మా జయంతి వాళ్ళు ఇల్లేదేనా? ఇదేనండి. ఉన్నారా? లేరు, హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటలా? ఎందుకు? సూసైడ్ చేసుకుంది. ఏ హాస్పిటల్ అమ్మా? సిస్టర్ అర్జెంట్ గా ఓ నెగిటివ్ బ్లడ్ అరేంజ్ చేయండి. ఓకే సార్. డాక్టర్ సుచరింగ్ అరేంజ్ చేయండి అర్జెంట్ గా. ఓకే సార్. అదే హాస్పిటల్. సార్ ఒకసారి రండి, ఫామ్ ఫిలప్ చేయాలి. ఎందుకు వచ్చారు సార్? మళ్ళీ ఎందుకు వచ్చారు? నా కూతురు చచ్చిందా బతికిందా అని చూసిపోదామని వచ్చారా? రే, చావు బతుకుల్లో ఉన్న నా కూతురికి ఏమైనా అయిందంటే మేము ఉండవరా, చచ్చిపోతాం. అప్పుడు వెళ్ళి చెప్పండిరా మీ జ్ఞానేశ్వరికి. ఆ స్థలంలో మా ముగ్గురిని పాతిపెట్టి మా సమాధుల మీద కట్టుకోమన్నాడ్రా వాడిని ఫ్లాట్స్. నిష్టగా 2 పూట్ల గాయత్రి మంత్రం చెప్పించే నేను నా నోటితో నా జంజం పట్టుకుని మిమ్మల్ని చెప్పిస్తున్నారా. ఈ పని చేసినందుకు నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. సార్ మా వల్ల తప్పు జరిగింది సార్, కానీ మేము చెప్పేది ఒక్కసారి చెప్పేది. నీ వల్లే కదరా, నీ వల్లే కదరా నా కూతురు పెళ్లి ఆగిపోయింది. సార్ తప్పైపోయింది సార్, మమ్మల్ని క్షమించండి సార్. సార్ ప్లీజ్. అప్పటికెళ్ళి మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు సార్, అందుకే ఇట్లయినా. మేము చెప్పేది ఒక్కసారి వినండి సార్. చెప్పేది ఏంటి సార్? మళ్ళీ ఎప్పుడు తప్పు చేయండి సార్, మమ్మల్ని క్షమించండి. చెప్పేది ఒక్కసారి వినండి సార్. ఈ అమ్మాయి పెళ్లి జరుగుద్ది, ఆగదు. నిజం సార్, జయంతి మేము మంచి ఫ్రెండ్స్ సార్. తను మీ అమ్మాయి అని తెలుసుంటే మేము ఈ తప్పు చేసేటోళ్ళం కాదు సార్. సార్ ఇప్పుడు బాధపడుతున్నాం సార్ మేము. సార్ మీ అమ్మాయి పెళ్లికి అయ్యే ఖర్చంతా మేమే భరిస్తాం సార్. రేపు పొద్దున్నే భారత అక్కడ పెట్టి ఆ డబ్బులు తెచ్చి మీకు ఇస్తాం సార్. పెళ్లి చేసేయండి సార్. మీరు నమ్మే భగవంతుని సాక్షిగా చెప్తున్నాం సార్. పిల్లగాని వాళ్ళకి ఫోన్ చేసి పెళ్లి డేట్ చెప్పేయండి సార్. మేము చేసిన తప్పుని దిద్దుకునే అవకాశం మాకు ఇవ్వండి సార్. రేపు పొద్దున 10 గంటల లోపు ఆ డబ్బు మీ చేతిలో పెడతాం సార్. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి మమ్మల్ని నమ్మండి సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని నమ్మండి సార్. ప్లీజ్ సార్. మీరు ఒక స్కూల్ మాస్టర్, మీ పిల్లలే తప్పు చేశారనుకొని ఈ ఒక్కసారి క్షమించండి సార్. మళ్ళా జిందగీలో తప్పు చేయకుండా మంచిగా నడుస్తాం సార్. ప్లీజ్ సార్. జీవితంలో అందరూ తప్పులు చేస్తారు, కానీ చేసిన తప్పుని తెలుసుకుని సరిదిద్దుకున్న వాళ్ళని భగవంతుడు కూడా క్షమిస్తాడు. కానీ మీ మీ జ్ఞానేశ్వరుని మాత్రం భగవంతుడు కూడా క్షమించడు. సార్ మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు.
సార్ మీరేం పరేషాన్ కాకండి సార్, జయంతికి ఏం కాదు, మేము చూసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి సార్, మేము ఉన్నాం కదా. రారా. మస్తు రిలీఫ్ ఉందిరా ఇప్పుడు. కానీ సారీరా, నేను అడగకుండా భారత అక్కడ పెట్టి డబ్బులు ఇస్తానని డెసిషన్ తీసుకున్నా. ఓకేవే, నేను కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారా. మనం ఇద్దరం కలిసి ఎన్నో అడ్డమైన పనులు చేసినాం, ఇప్పుడు మంచి పనులు చేద్దాం. అరే మనం ఎన్నో దందాలు చేసినాం, మస్తు పైసలు సంపాదించినాం, కానీ ఎప్పుడు ఇంత సాటిస్ఫాక్షన్ లేదురా. కానీ లైఫ్లో ఫస్ట్ టైం ఒక మంచి పని కోసం డబ్బులు ఇస్తున్నాం, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉందిరా. చాలు. అరే రమేష్, ఒక మాట చెప్పాలనా, నా సొంత చెల్లి పెళ్లి చేసినంత ఖుషిగా ఉన్నారా నేను. ఇంకొద్దురా ఈ గలీజ్ దందాలు మనకు, వాళ్ళ శాపాలు తిట్లు వద్దు, మంచిగుందాం. ఇక నుంచి వద్దామని టార్చర్ పెట్టడం ఆపేద్దామరా మనం. వదినకు ఫోన్ చేయి. స్పీకర్ పెట్టరు. అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది రా. అనిల్ గారిని ఫోన్ చేయి. ఇట్లా కాదు కానీ డైరెక్ట్ వదిన దగ్గర పోయి సారీ చెప్పి వీడియో డిలీట్ చేద్దాం. పా. ఓకేరా, చల్. ఏవండి, మిమ్మల్ని విడిచిపెట్టి పోతున్నందుకు బాధగా ఉంది. మీ దగ్గర పనిచేసే రాజు, రమేష్లు మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అన్న కసితో పెద్ద ప్లాన్ వేసి ఒక సెక్స్ యాడ్ చేసుకునే మోడల్ని కిడ్నాప్ చేసి వాడిని కొట్టి చంపుతామని బెదిరించి వాడికి నాకు అక్రమ సంబంధం అంటగట్టి వాడితో ఫోన్లో రికార్డ్ చేసి అవి నాకు పంపించి బ్లాక్మెయిల్ చేసి 20 లక్షలు తీసుకున్నారు. వాళ్ళు బార్ పెట్టింది కూడా అదే డబ్బుతో. అంతేకాదు మన బిడ్డను కూడా ఆ మోడల్కి నాకు పుట్టిన బిడ్డగా క్రియేట్ చేసి వాడితో చెప్పించారు. ఇంకా 10 లక్షలు డిమాండ్ చేశారు. పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాక బ్రతకూడదని నిర్ణయం తీసుకుని నేను నా బిడ్డతో కలిసి చావాలని నిర్ణయించుకున్నాను. అందుకే శాశ్వతంగా వెళ్ళిపోతున్నాం. దయచేసి మా కోసం వెతకొద్దు. మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? అమ్మాయి బాగా డీప్ గా కట్ చేసుకుంది, చాలా బ్లడ్ పోయింది, కండిషన్ క్రిటికల్ గా ఉంది సార్. అమ్మయ్యా, నిన్నటిదాకా భయంగా కలుసుకున్నాం. ఈ రోజు నుంచి హ్యాపీ లైఫ్, స్వేచ్ఛగా బ్రతికేయచ్చు. ఈ పాటికి లెటర్ చదివి నేను చచ్చానని వాళ్ళని అడ్డంగా నరికేసుంటారు. ఆ 2 కొడుకులు ఎంత టార్చర్ పెట్టారు మనల్ని, అంత కొంత అనుభవిస్తారు. చస్తానని లెటర్ పెట్టింది నువ్వు, చచ్చేది వాళ్ళు.
వదినా ఏమైందన్నా? ఏంటైందా? నేను డబ్బు ఇవ్వలేదని కసతో దేవతలంతా భార్యను బ్లాక్ మెయిల్ చేసి 20 లక్షలు తీస్తారా? అన్నా అన్ని తెలుసు కాబట్టి నిజం చెప్తున్నామన్నా. వద్దని బ్లాక్ మెయిల్ చేసింది నిజమే, కానీ 10 లక్షలే తీసుకున్నాం కానీ 20 లక్షలు కాదన్నా. నీ అబ్బా! అంటే నా భార్య చెప్పిందంతా నిజమేనన్నమాట. నా భార్య చావుకు కారణం మీరేనన్నమాట. ఏందన్నా నువ్వు చెప్పేది? వదినకి ఏమైంది? మీరు పెట్టిన టార్చర్ వల్ల నా బిడ్డతో పాటు సూసైడ్ చేసుకుంటా అని లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయిందిరా. లేదన్నా, వదిన చచ్చే రకం కాదు. ఇంట్లో ఏదో తేడా ఉంది. అవునరా, అవును. అది పిరికిది కాదు, ఆత్మాభిమానం ఉన్నది. అందుకే చావాలనుకుంది. అన్నా వదిన చావలేదన్నా, అన్ని లేపుకోవాడు. లేపుకుపోయాడా? వాడిక్కడ లేడని తెలిసి వాడి మీద అబద్ధాలు వేస్తారా? వాడు మీరు పెట్టిన టార్చర్ కి ఊరు భయపడి పారిపోయాడు రా. నేను వాడి ఇంటికి వెళ్ళొస్తున్నా, వాడి ఇంట్లో లేడు. ఏంట్రా అబద్ధం? వాడిని మీరు టార్చర్ చేయడం అన్నది అబద్ధమా? వీడియో తీసింది అబద్ధమా? నా భార్యను బ్లాక్ మెయిల్ చేయడం అబద్ధమా? ఈ విషయాలన్నీ లెటర్ లో రాసిపెట్టి మేము చెప్పేది నిజమన్నా, మమ్మల్ని నమ్ము. వదినాక అనిల్ గారితో ఎఫ్ఐఆర్ ఉంది. దేవుడు నిన్ను క్షమించిన నేను మాత్రం క్షమించను. వీరేంటి సార్? నా కూతురంటే నాకు ప్రాణం, కానీ అది ఇప్పుడు ప్రాణాలతో లేదు. దాన్ని వీడే చంపేశాడు. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తరువాతైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు.